ఇంత ఆలస్యం అయ్యేసరికి మీరు రారేమో అనుకున్నాను. ఎలా రాకుండా ఉంటాను? నా జీవితంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. మీకోసం ఎంతకాలం ఎదురు చూడటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. చూడు, నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎలా? నాకు ఉద్యోగం దొరికింది. అవును. నేను కోరుకున్న దైవం నా మొరలన్నీ వినిపించుకున్నాడు. పనిలో చేరిన క్షణమే మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని ఇవ్వమని మీ నాన్ననే అడుగుతాను. నాన్న ఒప్పుకున్నా మా బంధువులు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ దేవుడి మీద ఉంటేసి చెప్తున్నాను. ఏమైంది? నేను నిన్ను పెళ్లి కొంచెం చూసేంత సీన్ లేదు. మన స్కూలు రోజులు మీకు జ్ఞాపకం ఉన్నాయా? సరదాగా మీరు ఎన్నిసార్లు నా మెళ్ళో తాళి కట్టారో కదా. అవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నావు? ప్రసాద్, ఇలారా ఇలారా. ఎవరా? మనవాడే ప్రసాద్. ఎందుకు అతన్ని పిలుస్తావు? మనోడే అన్నా. ఏంటి? ప్రసాద్, ఒక స్మాల్ వేస్తావా? ఆగాలని అనిపించట్లేదు. ఏమున్నాయి? గాంధీ ఎంసీ. సరే స్మాల్ చాలు. సరే. ప్రసాద్, లేచి టీ తాగు. రాత్రి ఏమైంది? ఎక్కువైందా? ఏయ్, ఒక స్మాల్ వేసాను. కొత్తగా పళ్ళు తోముతున్నావు? ఓవే. అన్న, ఉదయం నుంచి తుమ్ములు వస్తున్నాయి. అలాగా? జ్వరం ఉందా? కొంచెం జలుబుగా ఉంది. అలాగే. అన్న, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే స్ట్రిప్ ఉందా? ఉంది. శివ, ఆ వెలాసిటీ ఒకటి ఇవ్వు. ఇదిగో 16 రూపాయలు. ఇవ్వండి. కొద్దిగా వెనక్కి. చాలు చాలు. ఎక్కడికి వెళ్తున్నాను? చిన్న పనుంది. తను మన శ్రీజ అన్నయ్య చెల్లెలు కదా? ఎవరు? అవును, ఆ అమ్మాయే. తనకి వివాహం అయిందా? లేదు. ఏంటది? ఎందుకు అడుగుతున్నావు? కనీసం అప్పుడప్పుడైనా పాజిటివ్గా ఆలోచించరా? అన్నా, ఓ టీ బిస్కెట్. ఇది సమాజానికి సంబంధించిన విషయమే. అవును. కాకపోతే ముందు చూపుతో ఆలోచిస్తే ఇలాంటి ప్రెగ్నెన్సీ విషయాల్లో తలదూర్చడం అనేది అది కాదు. ప్రేమలో పడి ఊరంతా తిరగడాన్ని మనం ఎప్పుడు కాదనలేదు కదా. ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. మనం కోరుకునేది అదే. అన్నలాంటి వాడివి ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా. జస్ట్ సలహా మాత్రమే. రా, అతను చెరువుగట్టు దగ్గర ఉంటాడు, వెళ్ళి కలుద్దాం. ఇందులో నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. పైగా నేను బ్యాచులర్ని కదా. అదేంట్రా? మాటల సందర్భంలో ఆయనకు విషయం తెలియజేస్తే చాలు.
అరే రెండో గేట్ దగ్గర ఉంది. అమ్మా నువ్వు కాస్త డబ్బులు పోగు చేసుకో. అవునా? మీ ఆయనకి చెప్పు. ఏయ్, అప్పుడే ఊరంతా చెప్పకు. డాక్టర్ కన్ఫర్మ్ చేశాక చెప్పొచ్చు. నువ్వు ఊరుకో అమ్మా, ఇది ఖచ్చితంగా గర్భవతే. టైర్ మార్చి 4 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే ఎలా అయిపోయిందో చూడు. సీతయ్య. పక్కనంతా అరిగిపోయింది. సీతయ్య రా, ఏమైంది? నువ్వు ఉండు, ఇప్పుడే వస్తాం. అలాగే సరే. సీతయ్య, ఏంటి సంగతి? పని ఎలా సాగుతోంది? ఏదో సాగుతుందిలే. ఏదైనా సమస్య హే, అదేం లేదురా. అయితే ఏంటో చెప్పు. అది మన శ్రీజ కడుపుతో ఉందేమోనని అనుమానం. మన అమ్మాయి టౌన్లో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి గర్భవతి అవునా కాదో తెలుసుకోవడానికి ఏదో తెచ్చుకుందట. తీయవయ్యా. హలో నాన్న, నువ్వు తాతవు కాబోతున్నావు. హలో హలో, వినపడట్లేదా? అక్క కడుపుతో ఉంది. నువ్వు ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళావా? అవును, ఎందుకు అడుగుతున్నావు? నేను ఇక్కడ పనిలో ఉన్నాను. తర్వాత చేస్తాను. ఒక్క నిమిషం బయట పెట్టేసావు కదా. పెద్ద అమ్మాయి ఇంటికి వచ్చిందిరా, దానికేరా విశేషం. అయ్యయ్యో, ప్రసాద్ నా దగ్గరకు వచ్చి చెప్తే మన అమ్మాయికి సంబంధించిన విషయం కదా అని ఉండబట్టలేక నీతో అన్నానంతే. కొంప తీసి ప్రసాద్ ఊరంతా టమ్ముకేసి ఉన్నాడు కదా. అయ్యో, అలా చేసి ఉండడు. నాతో మాత్రమే చెప్పాడు. నువ్వేం భయపడకు, వాడు చాలా మంచి కుర్రాడు. నువ్వు ఒకడివి, ఊరుకోరా నాయన. నువ్వు వెళ్తూ ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను బోట్లో వస్తాను. ఏంటి రేపు సంగతి? చెప్తా, వెళ్ళు. ప్రసాద్వే కదా? నా గురించి నువ్వేం చెప్పుకుంటూ తిరుగుతున్నావు? నేనేం చెప్పలేదే. లేదే, నా జీవితం గురించి మీరు తెగ ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. నీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, నువ్వు బాగుండాలనే చెప్పాను. అంతేగాని సిగ్గు లేకపోతే సరే. రే బావా, మెల్లగా తోసుకోకండి, ఒక్కొక్కరిగా రండి. ఎక్స్క్యూజ్ మీ. ఏదో తెలియక తప్పు చేశాను. మీకు తెలియదేమో కానీ నేను జెంటిల్మ్యాన్ అండి. నా గురించి ఎవరినైనా అడగండి, చెప్తారు. మీ నాన్న ఫ్రెండ్ అనిల్ ఉన్నారు కదా, ఆయన అడిగినా చెప్తారు. ఇందుకు తెలియక మాట్లాడుకుందామా? అది
పిలిచారా? ఆ? మీరు నన్ను పిలిచారా? లే. ఇలా పిలిచారు కదా. చెప్పు, ఏం చెప్పను? క్షమాపణ చెప్పు. అయ్యో, క్షమాపణ చెప్పేంత తప్పేం చేయలేదే. నేను ఉన్నవి లేనివి కల్పించి చెప్పే రకం కాదు. పైగా నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్పలేదు. మురళి అన్నయ్య ద్వారా శ్రీజ అన్నయ్యకి తెలియజేశానంతే. ఇలా చూడు బాబు, నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు మా వాళ్ళు. నన్ను ఇబ్బంది పెట్టద్దు, అర్థమైందా? అయ్యో, ఆ విషయం నాకు తెలుసు. అంతేకాదు, సంబంధాలు దొరకడం కష్టంగానే ఉంది. ఎన్నో రోజులుగా నేను కూడా పెళ్లి చేసుకుందామని ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ఏ సంబంధం కుదరడం లేదు. లెమన్ జ్యూస్ తాగుతారా? ఎలాగో వచ్చాం కదా, జ్యూస్ తాగిపోదాం. 2 లైన్ పంచదార వేయించరా? పంచదార వేయించు. పంచదార వేయించు. కావాలా? ఏం లేదు. ఈ చుట్టిలా ముందుకు రావాలి, అదే స్టైల్. కదలకుండా కూర్చో. ఇంకా ఊరు రాలేదనుకుంటా. ఊరొచ్చింది, దిగు. ఇక్కడ పెద్ద ఏనుగు బొమ్మ అంతా ఉండాలనుకుంటా. ఎప్పుడో. ఇప్పుడు దిగు. ఇప్పుడు కిందకి దిగు. ఊరొచ్చిందమ్మా, దిగండి. ఏంటండి మీరు మాట్లాడి? త్వరగా దిగమని చెప్పు, టైం అవుతుంది. నాకు బాగా మీకు జ్ఞాపకం ఉంది. గుర్తుందా ఇక్కడ పెద్ద ఏనుగు బొమ్మ ఉండేది? ఇక్కడ ఏనుగు లేదు, పిల్లి లేదు. త్వరగా రావే, ఆకలేస్తుంది. ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. త్వరగా పదండి. నా చైను ప్రసాద్ గారు, ఈయన నా చైన్ మింగేశారు. అవును, నా చైన్ మింగేశారు. నా మెడలో ఉన్న చైన్ తెంచేశాడు. తనే తీశాడు. నేను చూశాను. తను నా మెడలో నుంచి లాగడం నేను చూశాను. ఏం తెలియనట్టు అంటావేంటి? మరేదో చెప్తావా? అవును, చూశాను. నిద్రపోతే ఏదో కలగని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అక్కడ చెప్తాడు. లేదు లేదు, తన అబద్ధం చెప్తున్నాడు. కథలోనే చెప్పుకో. చైన్ ఎక్కడ చెప్పు. అయితే కాకి తీసుకెళ్ళిందా? అది నాకే తెలుసు. నువ్వు చైన్ లాగడం తను చూసానంటుంది. చెప్తున్నానుగా, ఆవిడ కలగని ఉంటారు. నువ్వే తీసావని చెప్తోంది కదా. నేను తీయలేదు సార్. అంటే నీ ఉద్దేశం తన అబద్ధం చెప్తుందనా? తను తీశాడు. లాభం లేదు కానీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్దాం. పదండి పదండి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాము. చూద్దాం అసలు ఏమైందో. డ్రైవర్, ఇక్కడ బస్సులో చైన్ ఏదో పోయిందంట. ఈ బస్సు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ పోని, వాళ్ళే తెలుస్తారు.
సార్ సార్ ఏంట్రా నన్ను వదిలేండి సార్. ముందు పద. స్టేషన్కి నీళ్ళే కదా తీసుకురావాలి. రోజు పొద్దున్నే తీసుకొస్తాను సార్. పొద్దున్న సాయంత్రం తెస్తా. నేను మారిపోయాను సార్. నీ గురించి నాకు తెలియదంట్రా. ఉత్సవాల గుడి దగ్గరికి తాగేసి వచ్చి మరీ గొడవ చేస్తావు కదా. ఇక నేను ఉత్సవాలకే రాను సార్. ఇంట్లో ఒక మూల పడుకుంటాను. ఎందుకు? ప్రతి చిన్నదానికి గొడవలు పడ్డానిక? పెళ్ళాన్ని అమ్మని కొట్టడానిక? నేను అలాగంతా చేయను సార్. సుధాకర్, ఈ ఉత్సవం పూర్తయ్యే వరకు నిన్ను జైల్లోనే ఉంచాలి, బయటికి వదలకూడదని మీ అమ్మ నీ భార్య సంతకం చేసి మరీ ఇచ్చారు. వాళ్ళు అలాగే అంటారు సార్. వాళ్ళు ఫెమినిస్టులు సార్. సుధాకర్, అయితే నన్ను విడిచిపెట్టరా? పదరా. రేపు స్టేజ్ డ్యాన్స్ అయినా చూడనిస్తారా? సార్ ఇక్కడ అసలు స్వేచ్ఛగానే లేదు. జైల్లో స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుందిరా సుధాకర్? వదలరు కదా. బస్సు నిండా జనం వచ్చినట్టున్నారు. అదేంటో నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఆ నీళ్లు తీసుకెళ్లి స్టేషన్లో పెట్టు. చాలా మంది ఉన్నారు. పెద్ద గొడవే అనుకుంటాను. ఇటువంటి గొడవలు చాలా చూశాను, కానీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. ఏంటిది? చైన్ లాగేశాడు సార్. ఎప్పుడు? ఇంతకుముందే సార్. ఎస్ఐ గారు ఉన్నారా? వస్తావు కదా? శివ గారు చేస్తారా? ఉన్నారు. పోలీసులు కూడా ఉన్నారు. మనం చూసామండి. నేను కూడా చూసాను. ఇలాగని మనం కూడా చెప్తాం. ఈ అబ్బాయి ఆ అబ్బాయి మనం చూసాం కదా. రేపు మనం కూడా అలాగే మీ దేవురు? అంజనాపురం, భద్రాచలం దగ్గర. అంజనాపురం. ఇక్కడికే పని మీద వచ్చావు? మా పెళ్ళయ్యాక మా ఊళ్ళో ఉండకూడని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ పక్కనే ఇల్లు తీసుకుని ఉన్నాం సార్. నీ పేరేంటి? ప్రసాద్. నీ పేరమ్మా? శ్రీజ. ఐడి కార్డు ఉందా? ఉంది సార్. అంటే మీది లవ్ మ్యారేజా? ఇంటర్ కాస్టా? అవును సార్. అయితే అందుకే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారనమాట. అంటే పారిపోయి వచ్చారా? లేదు సార్, ఇంట్లో చెప్పే వచ్చాం. గుర్తు తెచ్చుకో. నువ్వు బయటకు వచ్చినప్పుడు చేయనుందా? నేను చైన్ వేసుకొని వచ్చాను సార్. దాన్ని తాకట్టు పెట్టడానికే మేము ఇద్దరం బయలుదేరాం. మేము కీరదోసకాయలు పండించడానికి ఈ పక్కనే ఒక చోటు తీసుకున్నాం. కానీ నీళ్ల కొరత ఉంది. 2-3 సార్లు బోర్ తవ్వించాం, అయినా నీళ్లు రాలేదు. మరో దారి లేక తన తాళి తాకట్టు పెట్టి ఇంకోసారి ట్రై చేద్దాం అనుకున్నాం. బస్సులో అందులో ఏమున్నాయి తీర్చు మొత్తం. సరే సార్. నీ ఐడి కార్డు లేదు సార్. లేదా? ఒక్క ఐడి ప్రూఫ్ కూడా లేదా? లేదు సార్. ఇంతకీ నీ పేరేంటి? ప్రసాద్. ప్రసాద్. సార్, ప్రసాద్ నా పేరు సార్. నా పేరు కూడా అదే సార్. చాలా బాగుంది. రే, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయరా? ఏం లేదు సార్. ఇంతకీ నువ్వు చేసే పనేంటి? పోతూరంలో హోటల్లో పరోటాలు చేస్తాను. పరోటాలు చేస్తావు? ఓ, అప్పుడు నీ చేతులు చూడాలి. చూపించు. చేయి చూపించు. ఆ చెయ్యది. శివ, పరోటాలు చేసే చేతులంట సున్నితంగా ఉన్నాయి. ఇవి పరోటాలు చేసే చేతులు కావు. పరోటాలు చేసే వాళ్ళ చేతులు ఇక్కడ కాయలు కాసుంటాయి. 3 మాసాల నుంచి నాకు పని లేదు సార్. పోతూరంలో అది చిన్న హోటలు. నాకు అక్కడ ఐడి కార్డు లేదని పోలీసులు ప్రాబ్లం చేసి తరివేశారు. సరే, ఇంతకీ నీ ఊరేంటి? మాది కడపండి. నీ మాటల్లో కడప యాసే లేదే. పుట్టింది కడపలోనే, కొంతకాలం బాంబేలో ఉన్నాను. ఓ, బాంబేలో ఉన్నావు. అయితే ఇంటర్నేషనల్ అనమాట. కడుపు గడవాలి కదండి. బస్సులో నిద్రపోతున్నప్పుడు వీళ్ళ కేకలు విని లేచాను. వీళ్ళందరూ తిడుతూ 2-3 కొట్టారు కూడా. కొట్టారా? ఎవరు వీడిని కొట్టింది? వీడిని కొట్టింది ఎవరు? కొట్టింది ఎవరో చెప్తే అతను ఒక్కడికే పనిష్మెంట్, లేదంటే అందరికీ సమస్య అవుతుంది. చెప్పండి. నిజం చెప్పకపోతే ఎవరిని వదలను.
ఓ నువ్వేనా? రా రా, ఇలా రా, దగ్గరికి రా. నవ్వకు. ఎందుకు కొట్టేవాడిని? కావాలని ఏం చేయలేదు సార్, చెయ్యి ఉరికిన ఇలా అన్నాను, అది ఓహో. తగిలింది. చిన్న పెద్ద లేకుండా కొట్టేయడమేనా? నువ్వు చూసావా వాడు చైన్ లాగడం? లేదు. లేదా? మరి ఎందుకు కొట్టేవాడిని? నేను ఒక్కనే కాదు సార్, ఆ అక్క కూడా కొట్టింది. ఒక్కడే కాదు, ఇంకొక ఆవిడ ఫైటర్లే. అక్కడ కొట్టిన ఆవిడ ఎవరు? ఎలా రండి. అరే ఇక్కడ ఎవరు కొట్టింది? ఎవరది? నువ్వేనా? అవును. రారా రా రా, లోపలికి రా. లోపలికి రా, త్వరగా రా. నా అత్తడానికి నడుస్తున్నావేంటి? అతన్ని కొట్టావా? అవును, ఒకసారి కొట్టాను. ఎందుకు అతను కొట్టావు? అతను చైన్ దొంగిలించాడు అయితే నువ్వు చూసావా వాడు చైన్ తీయడు? లేదు, జస్ట్ మీరిద్దరూ ఆ పక్కకి వెళ్ళి నిలబడండి. వెళ్ళండి. అందరికీ ఇదొక పెద్ద జబ్బు అయింది. ఏం జరిగిందో తెలుసుకోకుండానే కొట్టేయడు. ఇంకా పోలీసులు ఎందుకు ఉన్నట్టు? ఆ? సార్ దీని లోపల లేదు సార్. రే, మెళ్ళో చైన్ కొట్టేసావంట. ఈ దొంగతనాలు ఎందుకురా చేయడం? నేను కాదు సార్, నాకేం తెలీదు. లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు. చైన్ లాగి మింగేశాడు. నువ్వేం చూడలేదని చెప్పావుగా, మరి వాడు మింగేడని చెప్తున్నావు. సార్, నా శ్రీజ అబద్ధం చెప్పదు సార్. మీరెవరైనా చూసారా? ఆ చైన్ లాగడం మీరు ఎవరైనా చూసారా? నేను ఎలా చూస్తాను సార్, నేను బస్ ఓ తోలుతున్నాను. అలాగా. మీరు? నేను చూడలేదు సార్. ఎవరు చూడలేదా? ఎవరైనా చూసారా? లేదు సార్, వీళ్ళు ఎవరు ఎవరు చూడలేదు. చూడలేదా? బండిలో కూడా ఎక్కడ లేదు సార్. బండి లోపల ఏం లేదు. సరే, వీళ్ళందరినీ చెక్ చేయండి. అలాగే సార్. సార్, బస్సులో ఎక్కడా లేదు, ఎవరో చూడడం లేదు. సార్ అడిగే విధంగా అడిగితే అన్నీ చెప్పేస్తాడు. రే, ఇదొక మామూలు విషయం రా. ఆ? నువ్వు నిజం చెప్పి ఆ చైన్ ఇచ్చేసావంటే ఇక్కడే సెటిల్ చేయొచ్చు. ఆ? చెప్పరా, తీసావు కదా? నేను తెలియదు సార్. చెప్పరా, నిజం చెప్పు. తీసావా? నేను తెలియదు సార్. అటువనండి. సార్, బస్ ఆపేయాలని చెప్పి డిపో నుంచి అడుగుతున్నారు. బస్సు ఆగింది కదా సార్. పిలిచినప్పుడు రావాలి, సరేనా? సరే సార్. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరి పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్లు తీసుకుని పంపించాడు. సార్, మహేష్, ఏ కండక్టర్, ఇది జరిగింది రాసానికి కూడా ఇటువైపా అటువైపా? దాదాపుగా సుమారు ఆ సోలార్ ప్రాజెక్ట్ దగ్గరలో జరిగింది సార్. అయితే మన లిమిటే సార్. సార్ ఈ చేంజ్ చేసుకున్నాడు ఏం చేయాలి? సార్ అలాగే నేను కూడా. ఏంట్రా నీ పేరు? షిజో. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను. ఎక్కడ? మధ్యప్రదేశ్లో. ఏం చదువుతున్నావు? చర్చ్ ఫాదర్ అవ్వటం కోసం. ఏంట్రా? వీడి ఐడి కార్డు తీసుకోండి, 2 రోజుల తర్వాత సార్, ఇవ్వచ్చు. మీరు ఇద్దరు అటు వెళ్ళి నిలబడండి. అటు వెళ్ళండి. మీ ఇద్దరు అక్కడ కూర్చోండి. రండి. రాయ్ లేరా, పైకి లేరా, లేచి నిలబడు. నిటారుగా లేచి నిలబడు. సరిగ్గా నిలబడు. నిలబడు. ఓగొద్దు, కదలకుండా నుంచో. తల పైకి పెట్టు. గెంతు. గెంతరా, స్పీడ్గా గెంతు. వంగొద్దు. గెంతుతూనే ఉండు. ఆపద్దు, గెంతడం ఆపద్దు. ఇలా చూడు, వంట కంట కనపడతా ఉంటాడు. ఫోన్ నంబర్ ఏంటి? 98950553. బయలుదేరి. 5 నిమిషాలు వెయిట్ చేయలే, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. సార్, విషయం జెన్యూన్ అనిపిస్తుంది. వాళ్ళ చైన్ పోవడం నిజమే. ఎలా ఉన్నాడు? ఓకేనా? ఏం పర్లేదు సార్, ఎత్తిచ్చారా? గెంతుతూనే ఉన్నాడు. స్ప్రోలోనే ఉన్నాడు. వాడికి ఏం కాదు సార్. సార్ వాడికి అడ్రస్ లేదు, ప్రూఫ్ లేదు. ఇది ఎల్పిసి అవుతుంది. మనకెందుకు వచ్చిన ప్రాబ్లం చెప్పండి సార్. నాకు తెలిసి వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేయడం మంచిది. దీని గురించి మాట్లాడి ఎలాగోలా కాంప్రమైజ్ అవ్వాలి సార్. ఆ అమ్మాయి కంప్లైంట్ అది కూడా ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఈ కేసు తీసుకోవాల్సిందే, లేదంటే సమస్య అవుతుంది. సార్ అది ఓకే, కాకపోతే వాడిని ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్ళడానికి టైం లేదు. మెడికల్ చెకప్ చేయించాలంటే చాలా దూరం వెళ్ళాలి. అవును. పైగా మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సార్ ఉత్సవానికి వెళ్ళడానికి. ఇది పెద్ద కష్టమేం కాదు సార్. రాత్రికి అరటిపండు ఇస్తే చాలు. వాడు ఆ చైన్ మింగుంటే రేపు పొద్దుగల వచ్చేస్తాయి. అయితే ఓ పని చేయండి, స్టేట్మెంట్ తీసుకుని వదిలేయండి. కంప్లైంట్ స్టేట్మెంట్ తీసుకుని పంపించేయండి. సరే సార్. ఇదిగో, వాళ్ళకి సందేహం రాకూడదు. లేదు, ఆ విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను. అలా అయితే సార్, కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ భర్తను కూడా ఇక్కడే ఉంచితే పోయిన ఆ చైన్ కి సంబంధించి పోలీసులకి ఏ సమస్య రాదని ఇది నేను కరెక్టే అనుకుంటున్నా. అవును.
నేను చూసుకుంటాను సార్. అది మన సెల్లులో టాయిలెట్. అవును సార్, మనం అనుకున్న ప్లాన్కి సెల్ టాయిలెట్ అయితే కుదరదు. సరే మీరే ఏదో ఒకటి చేయండి. ఓకే సార్, నేను చూసుకుంటాను. ఒరే ఇలా రా. ఆ సురేష్ గారు వచ్చాడా లేదా? రమ్మన్నాను సార్, రాలేదు. సార్, ఆ బైక్ కేసుకి సంబంధించిన వాళ్ళు వచ్చారు సార్. ఇలా రండ్రా. వెళ్ళి మాట్లాడు. పేర్లు చెప్పండి రా. సల్మాన్. సల్మాన్ ఖానా? సల్మాన్. మీ నాన్న పేరు? అబ్దుల్లా. వయసు? 52. నీ వయసు చెప్పరా. 21. సార్ అది ప్రసాద్, మీరు అక్కడ కూర్చోండి, నేను పిలుస్తానుగా. అడ్రస్? దుర్మామిడి. ఇంటి పేరు? తౌఫిక్ మంజిల్. ఏంటది? తౌఫిక్ మంజిల్ సార్. సార్ మమ్మల్ని ఏం చేయమంటారు? ప్రసాద్, ఈ కేసు చాలా కాంప్లికేటెడ్. అందువల్ల ఎస్ఐ గారు ఏమంటున్నారంటే ఈ కేసు నిలబడదంటున్నారు. ఎందుకంటే దీనికి సాక్షులు ఎవరు లేరు. బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు వాడు చేయి తీయటం చూడలేదు. ఈ అమ్మాయి మాత్రమే చూసింది. అవునా? పైగా వాడేమో ఒప్పుకోవటం లేదు. మరి కేసు ఎలా రాస్తాను చెప్పండి? ఒక ఆధారం లేకుండా, ఒక సాక్షి లేకుండా కేసు రాసి ఒకరిని అరెస్ట్ చేసాం అనుకోండి, పెద్ద గొడవ అయిపోతుంది. మా ఉద్యోగాలు కూడా పోతాయి. మా అమ్మ మీద ఒట్టు, నేను చూశాను సార్. సరే, నువ్వు చూసిన విషయం, బస్సులో జరిగిన విషయం ఎక్స్ట్రా లేకుండా అది అలాగే ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. సార్, నేను బస్సులో బస్సులో కూర్చొని నిద్రపోతున్నావు కదా? నిద్రపోతున్నావు. బస్సులో నిద్రపోతున్నావు. అప్పుడు ఎవరో నా గొలుసు లాగుతున్నట్టు అనిపించింది. ఆగు ఆగు. ఎవరో చైన్ లాగినట్టు అనిపించింది. అవునా? అనిపించింది. చెప్పు తర్వాత. వెనక్కి తిరిగి చూసేసరికి చైన్ నోట్లో వేసుకొని మింగేశాడు. ఎలా? ఇలా నోట్లో వేసుకున్నాడు. ఇలా ఇలా చేతితో బిగించి పట్టుకొని నోట్లో వేసేసుకున్నాడు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చెప్పు. నా పిడికెట్లో ఒక వస్తువు ఉంది అనుకుందాం. ప్రసాద్, నేను అడిగేది నువ్వు కూడా అడిగినా. దీన్ని మీరు తిరిగి చూసేటప్పుడు నేను నోట్లో వేసుకున్నా. అసలు మీ చైన్ నా చేతిలోనే ఉందని మీకెలా తెలుసు? మీ డిజైన్లోనే ఉన్న చైన్ నా చేతిలో ఉన్నట్టు మీరు చూసారా? లేదు కదా. మీరు వెనక్కి తిరిగి చూసేసరికి వాడు నోట్లో ఏదో వేసుకున్నాడు. అదే కదా నిజం. తను శనక్కలు తినొచ్చుగా. అలా కూడా జరిగి ఉండొచ్చుగా. వాడు చైన్ తెంపటం మీరు చూడలేదు. వాడి చేతిలో చైన్ ఉందో ఏముందో మీకు తెలియదు. మరి అలాంటప్పుడు కేసు ఎలా వేయగలం? మీ పోయిన చైనే వాడి దగ్గర లేదు, వాడు ఒప్పుకోవటం లేదు. కాకపోతే మీరు సందేహిస్తున్నారు కదా అని సాక్షులు ఎవరు లేకుండా, ఏ ఆధారం లేకుండా ఎవరిని తీసుకెళ్లి లోపల వెళ్ళేం కదా. అలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయి. పైగా ఇక్కడ ఒకరిని సెలలో పెడితే గవర్నమెంట్ మాకు వచ్చి ఇప్పుడు మనకి ఎంత ఇస్తుంది? 16 రూపాయలు. అది కూడా కేవలం పేపర్ల పైనే. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. సార్, మాకు మరో దారి లేదు సార్. చూడు ప్రసాద్, ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు. మేమందరం నమ్ముతున్నాం మీ చైన్ పోవటం నిజమేనని. అది నిజమే, కానీ వీడియో తీసినట్టుగా మన దగ్గర ఆధారం లేదు. ఒకవేళ వీడియో నిజంగా మింగుంటే మీ చైన్ మీకు దక్కుతుంది. తప్పకుండా అది మీ చేతికి వస్తుంది. ఆ మాట చాలు సార్. తనే నా చైన్ మింగేశాడు, నేను చూశాను. అయితే ఓ పని చేద్దాం సార్, ఈరోజు వీడిని ఇక్కడే ఉంచేద్దాం. అలాగైతే వీళ్ళు ఇక్కడే ఉండాలి. నేను ఉంటాను సార్. అదే మంచిది. రాత్రి వాడు తినడానికి భోజనం ఏర్పాటు చేయాలి. అవును, వీడికి రాత్రి మంచి భోజనం పెట్టిస్తే వీడు గనక నిజంగా ఆ చైన్ మింగుంటే రేపు ఉదయం దాంతో పాటు బయటకు వచ్చేస్తాం. అవును, అలా చేద్దాం ప్రసాద్. ప్రసాద్, ఓ పని చేయి. ఎదురుగా రోడ్డు దాటి వెళ్ళావంటే ఏ స్టోర్స్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి స్టేషన్ నుంచి పంపించారు, కంప్లైంట్ కావాల్సిన ఇమ్మని అడిగావంటే వాళ్లే ఇస్తారు. ఏమేం కావాలో అడిగి తెలుసు. రోడ్డుకి అటువైపు. అలాగే సార్, వెళ్ళండి. ఫోన్ నెంబర్ చెప్పరా? 9745. గట్టిగా చెప్పరా. 97 ఇంకా వెళ్ళలేదా? 45 దినేష్, మీ ఐడి కార్డు అతనికి ఇవ్వండి. వచ్చే వారం నేను దుబాయ్ మరేం పర్లేదు, 2 రోజులకి తీసుకోండి. బండి నెంబరు AP10. చంద్ర గారు, మీకు టీ చెప్పనా? వీళ్ళని పంపించాలి, తర్వాత తాగుతారు. అలాగే. ఇక్కడ పెద్ద కష్టమేమి ఉండదు. అప్పుడప్పుడు నీళ్లు మోసుకురావాలి, అంతకు మించి పని ఉండదు. ఏ బైక్ రా? MT పల్సర్. పల్సరా? నువ్వు అమ్మాయి చైన్తో పాటు అతని పేరు కూడా తీసుకున్నావు. కొంచెం బాగండి. పరా.
చూడటం ఏం బాగాలేదు. నా మొహం చూసి చెప్పరా, నువ్వే కదా నా చైన్ మింగేసింది. మీరు నిద్రలో కలగన్నారేమో, తీసింది నేను కాదు. నువ్వు తీయట నా కళ్ళారా చూశాను, దొంగడా. ఏంటే అక్కడికి వెళ్ళి కూర్చో, అక్కడికి వెళ్ళి కూర్చోమ్మా. మజేష్ సార్ వీడి పైకి తీసుకెళ్ళు. రారా రారా. అందరికీ విజ్ఞప్తి, ఎవరైతే పోటీల్లో పాల్గొనడానికి వచ్చారో వారు వారి వారి వస్తువుల్ని జాగ్రత్తగా స్టేషన్ నుంచి వచ్చాను, పేపర్లు కొనాలి. బస్సులో చైన్ కొట్టేసిన కేసా? చైన్ మింగేశాడు కదా బస్సులో, అతను చైన్ మింగేశాడు కదా, చైన్ మింగేశాడు కదా. సరే, ఎవరు జీడి? ఈ కేసు విచారిస్తున్న పోలీసు ఉన్నాడే, స్టేషన్లోకి వెళ్ళంగానే చివరి కూర్చున్నది ఎవరు? ఆయన బట్టతలతో కళ్ళజోడు పెట్టుకుని ఉన్నారు. మీసం బ్రష్ లాగా ఉంటుంది. చందు సార్, చందు సార్. అప్పుడు పేపర్లు చాలా అవసరం అవుతాయి. రే చందు సార్, ఆయన విజయవాడ. ఆయన ఆ స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ ఒక నిందితుడి కాలు చెయ్యి కొట్టాడు. అప్పుడు ఈయన జీడి పనిష్మెంట్ ఇచ్చి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. కోపం బాగా ఎక్కువ. కొన్ని రోజుల క్రితమే వాళ్ళ అబ్బాయి బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ తర్వాత అతను మారిపోయాడు. అతను చాలా మంచి మనిషి. ఎంతండి? 235 రూపాయలు. థ్యాంక్స్ అండి. స్టేట్మెంట్ వినండి. నేడు అనగా 21/2/2017 సాయంత్రం 4:30కి బుట్టాయిగూడ స్టేషన్లో జీడీ ఛార్జ్లో ఉన్న ఏఎస్ఐ కేఎస్ చంద్రన్ గారి వద్ద తిర్లాపురం భవానీ వీధిలో ఉంటున్న శ్రీజ వైఫ్ ఆఫ్ ప్రసాద్ వయసు 26 బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ 2వ అంతస్తులో ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ కింద విధంగా రాయడం జరిగింది. నేను నా భర్త ప్రసాద్తో పాటు 6 నెలలుగా పైన చెప్పిన అడ్రస్లో కలిసి జీవిస్తున్నాం. మా సొంత ఊరు అంజనాపురం. ప్రస్తుతం పైన చెప్పిన అడ్రస్లోనే ఉన్నాం. నా భర్త ప్రసాద్ ఒక రైతు. ఈరోజు నేను ఏపీ బస్సులో భర్తతో కలిసి ప్రయాణం చేస్తుండగా రాసన్నగూడెం దాటాక ఉన్నట్టుండి నా మెడలో ఉన్న తాళి చైను కనపడకుండా పోయింది. వెనక్కి తిరిగి చూసినప్పుడు నా వెనక సీట్లో ఉన్న వ్యక్తి ఏదో మింగుతూ ఉండటం నేను చూశాను. అప్పుడు నా భర్త తక్కిన వాళ్ళు అతన్ని నిలదీశారు. అదే బస్సులో అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాం. నాకు అతని మీద సందేహం ఉంది. నా తాళి చైను సుమారు 16 గ్రాములు ఉండొచ్చు. నా తాళి కనపడకుండా పోయినందుకు నేను ఫిర్యాదు చేస్తున్నాను. నాకు సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. స్టేట్మెంట్ విన్నారు కదా, అంతే. అన్న బిర్యానీ ఉందా? 2 చికెన్ బిర్యానీ పార్సల్. అవును, 1 డజన్ అరటిపళ్ళు. మనం కూడా బిర్యానీ తినేద్దామా? ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళి ఉండడం అంటే కష్టం అయిపోతుంది. ఏమంటావు? రా తిందాం. అన్న 2 చికెన్ బిర్యానీ తినడానికి. నాటక పోటీల్లో పాల్గొనే వారందరికీ విజ్ఞప్తి, ఎవరైతే నాటక పోటీల్లో పాల్గొంటున్నారో మీ సౌకర్యం కోసం స్టేజ్ కి ఎడమ వైపు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత అయిందండి? 320 రూపాయలు. చిల్లర లేదు. పర్లేదు లేరా, ఇచ్చి పంపించి ఎక్కడ ఉంటారులే, ఇస్తారులే. సరే అన్న. తమ్ముడు 2 చాయ్. స్ట్రాంగ్ వెళ్దామా? స్ట్రాంగ్ అనా?
దిగండి దిగండి ఇదే అనుకుంటా ఊరికి వెళ్ళాలంటే ఇక్కడే దిగాలి మేడం. తాళి పొట్టు కదా శ్రీజ, కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. త్వరగా ఎక్కండి. లోపల ఉన్నాడు, ముందుకు జరగాలి. జరగండి. వెళ్దాం పద. ఇంటికి కావాల్సినవన్నీ కొనేసావా? ఎక్కడా డబ్బులు కొంచెం టైట్ గా ఉన్నాయి, అందుకే కొంచెమే తీసుకున్నా. అదే పరిస్థితి, అందుకే కొంచెంగా తీసుకున్నా. రావట్లేదా? వెళ్తాను. నేనెందుకు అక్కడికి రావాలి? అదే కదా, శ్రీజానే కదా రావాల్సింది. ఏ కాస్త నీళ్ళు ఇవ్వవే. ఇస్తానుండు, ఈ సీన్ అవని ప్లీజ్. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ చైన్ దొంగని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నిందితుడిని పట్టుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఏంటి? ఏంటి? ఎంత పని చేసావే? ఇలా బరి తెగిస్తావని అసలు ఊహించలేదు. నిన్ను ఆగవే. ఎవరా ప్రసాద్? ఎవరా ప్రసాద్? ఆ కులవాడికి నీకు ఏంటి సంబంధం? చెప్పవే. మా పరువు తీసావు కదే, నా కడుపుని చెడబుట్టావు. చంపేస్తాను. ఈ రోజు నిన్ను వదిలిపెట్టేది లేదు. ఎక్కడికే పారిపోతున్నావు? మర్యాదగా తలుపు తీయకపోతే మరిగే నీళ్లు మొహం మీద పోస్తా. పర్లేదు పోయి. మొదనిష్టపు దానా, ముందు తలుపు తీ. మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది, ఇక మీరు మమ్మల్ని విడదీయలేరు. కర్మ. భగవంతుడా, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏం పాపం చేసావో ఏమిటో. అమ్మా, ఇది మనల్ని మోసం చేస్తోంది, అన్ని అబద్ధాలు చెప్తోంది. శ్రీజ, తలుపు తీ. శ్రీజ, మేము వచ్చేసాం. సరే ఇలా రా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వే చెప్పు. నేనేం చెప్పను. ఇంట్లో రోజు కొడుతున్నారా? బాగా కొడుతున్నారు, చంపేస్తా అంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు, పరువు తీస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాను. ఏమైంది నీ చెవికి? అయ్యో అదేంటి? చెంప చెళ్ళు అనిపించారు, దాంతో గోప గుయ్యమనిపించింది, తట్టుకోలేకపోయాను. వద్దు శ్రీజ, నువ్వు నాతో పాటు వచ్చే. నిన్ను అక్కడ ఒంటరిగా వదిలిపెట్టను. ఏదో ఒక గుడికి తీసుకెళ్ళి నీ మెడలో తాళి కట్టేస్తాను. నాకు అది చాలు. నువ్వు ఇంకేం ఆలోచించకు. వెంటనే బ్యాగ్ సర్దుకొని వచ్చాయి. నాకు అక్కంపేటలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. మిగతావి తర్వాత చూసుకోవచ్చు. ఈ ఊళ్ళోనే కాపురం పెట్టడానికి మేము ఎవరికి భయపడాలి? అది కాదురా, పాపం తన మొహం చూడు. నా వల్ల కాదు. శ్రీజ, శ్రీజ, ముందు ఆడది ధైర్యం చేయలేదంటే ఈ లోకంలో ప్రేమ పెళ్లిళ్ళు జరిగి ఉండవు. అది అర్థం చేసుకో. కాంచన, ప్రసాద్ మామూలోడు కాదు, గటికుడే.
ఇంకేమేమి జరగబోతున్నాయో భగవంతుడా నువ్వే కాపాడాలి. భోజనం ఎన్నింటికి చేస్తావమ్మా? 8:30కి. తనకు ఆకలేసింది కదా. నాకు శ్రీజ బాగా నచ్చింది. అలాగే అలాగేనా? ఓకే. ఉదయం పూలమాళ్ళు బొకేతో మురళి అన్న వచ్చేస్తా అని చెప్పాడు. తాగుతావా? నాకొద్దు. ఒకటి తాగేలరా? వద్దు. ఇప్పుడు ఇంకా ఎవరికి చెప్పాలి? శ్రీజ ఎక్కడ ఉందా? లోపల ఉంది. నేను తన మీద చేయి చేసుకుని తప్పు చేశాను. నువ్వు ఉన్నావే, దాన్ని ఆసరాగా చేసుకుని నీ పక్కగా మలుచుకున్నావు. అర్థమైంది కదా? నా వంశం ఎలాంటిదన్న సంగతి వీడికి తెలియదండి. షాజీ, అది మీకు తెలుసు కదా? నానుంటే ఇదంతా జరగకుండా చూసుకునేవాడు. అది నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ప్రసాద్, నీతో మాట్లాడే పనే లేదు. కన్న తల్లిదండ్రులు లక్ష్య పెట్టకుండా నువ్వు చెప్పిన వెంటనే పరిగెత్తుకుని వచ్చింది చూసావా? ఆ గాడితో చెప్పు, మన 2 కుటుంబాలు ఒకే ఊళ్ళో జీవించలేవని చెప్పు. అలాంటి నీ చెప్పు బతుకు నేను బతకలేను. బుర్రకెక్కిందా? బుర్రకెక్కింది కదా? మీది అంజనాపురం కదా? జాతరప్పుడు వచ్చాను. అవునా? ఎందుకు? నేను మంచినీళ్ళు తాగేస్తాను. సార్ సార్ నేను బిస్కొట్టాలి సార్. ఏమయ్యా, నీకు నిద్ర రావడం లేదా? అక్కడికి వెళ్ళిపోసుకో. సార్, నేను బాస్కి వెళ్ళాలి సార్. వస్తే పోసుకోవయ్యా, నన్నెందుకు అడుగుతా? ఇప్పుడు పారిపోతే పట్టుకోగలవా? ఏంట్రా అక్కడ? కొట్టానంటే మూతిపళ్ళు రాలిపోతాయి. లోపల పరా. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పరమేశ్వర,
నువ్వే కాపాడాలి. రే, చైన్ తీసుకుంటే ఒప్పేసుకో. అసలే ఈ ఊరు పోలీసు వాళ్ళకి ఈగో చాలా ఎక్కువ. తీసింది నువ్వేం రుజువైందనుకో, అందరూ కలిసి నీ జీవితం సంకనాకిస్తారు. ఆ ఇంకో ప్రసాద్ ఎక్కడ? టీ తాగడానికి వెళ్ళాడు. సార్ స్కూల్ బిల్ ఎప్పుడు మోగుతుంది? అది కూడా తెలీదా? ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదా? సార్ వెళ్దామా? చంద్రం గారు, ప్రసాద్ ఫైన్ పెట్టరా. ఒక వాటర్ బాటిల్ తీసురా. అలాగే సార్. మణి నువ్వురా. మేడం నమస్కారం. నమస్కారం సార్. ఏంటి సార్ లాటరీ తగిలినట్టుంది? ట్రీట్ ఇవ్వాలి. సార్ నిన్న రాత్రి ఏదో బాగా కామెడీ చేసావంట. నువ్వేమన్నా జోకరవా? సీనయ్యకు కత్తిరించి పారేస్తా. వెళ్ళి వెనకాల కూర్చో. డ్రైవ్ తీసుకో. కొట్టారు కదా, ఇప్పుడు వెళ్ళే మూడ్ లేదు. అంతా బాగానే జరుగుతుందా? రావాలమ్మా, రావాలి. ఎక్కువసేపు ఆగదు బస్సు. దిగాలి. పక్క జరగండి అమ్మా, ఎక్కే వాళ్ళకి పక్క జరగండి. దిగాలి. ఈ సామాన్ని తీసుకోండి. సూరి ఆటో వచ్చింది, త్వరగా రా.
ఏమైంది? గొలుసు దొరకలేదు శ్రీజ, అయ్యో. అందుకే నీకు ఫోన్ చేశాను. తనే తీసాడని కన్ఫర్మ్గా తెలుసుగా. విషయం ఏమిటో నాకు అర్థమైంది. నేను ఎస్ఐ గారికి ఈ విషయం తెలియజేస్తాను. సార్ అది వాడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే వాడు ఆ చైన్ తీసుకుంటాడని నాకు అనిపించడం లేదు సార్. తీలేదని బల్లగుద్దినట్టు చెప్తున్నాడు సార్. మరి ఆ చైన్ ఏమైనట్టు? వాడు ఏదో ఒక మాయ చేస్తుంటాడు సార్. ఆ చైన్ లాగేసాక ఎవరైనా చూస్తారేమో అనుకుని ఆ బస్ కిటికీ గుండా బయటపడేసి ఉంటాడు సార్. ఆ అమ్మాయి తిరిగి చూసేసరికి ఇలా వేసుకున్నట్టు నటించుంటాడు. కాదు, మీరు బాగా చెక్ చేశారా? అంటే ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ చైన్ వాడు మింగటం తను చూసినట్టు చెప్పింది. అవును, పైగా చంద్ర గారు చెప్పింది నిజం. ఇప్పుడు దాన్ని ఎక్కడ వెతకాలి? ఇప్పటికే ఒక రోజంతా వాడిని ఉంచేసాం. అవును సార్, చైన్ దొరకలేదు. సిఐ గారు ఫోన్. సార్ 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 ఇప్పుడే ఆయనతో ఏమి చెప్పొద్దు. పోనీ ఓ పని చేద్దాం. ఇప్పుడు ఎందుకు ముందు ఫోన్ తీయండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇంకా చైన్ కేసు బుక్ చేయలేదు సార్ అది బుక్ చేయలేదు సార్. మీకు ఫోన్ చేశాను కానీ లైన్ దొరకలేదా? ఇప్పుడు ఇదే మాట చెప్తావా? ఏమయ్యా, అక్విజిషన్ సార్ ఇప్పుడు స్టేషన్లో చూస్తాను ఉన్నాడయ్యా. త్వరగా బుక్ చేయి. ఆ మాత్రం తెలీదా? ఓకే సార్. సార్ సిఐ గారికి తెలిసిపోయిందా సార్? నిన్నే కేసు వేయాల్సింది. ఆయనకి తెలుసు, ఎస్బీ వాళ్ళు కదా, అంత తెలియకుండా ఉంటుందా ఇది? సార్ నిజమే. నిన్న మనం వేయకపోవడం. సార్ ఆ జీడీని పిలు. ఈరోజు జీడీ ఎవరు? ఈరోజు రహీం సార్. రహీం రమ్మను. అలాగే సార్. సార్ నిన్న జరిగిందంతా తెలుసు కదా? బస్ కేసే కదా సార్? ఆ. తెలుసు. ఇంకా అస్సలు ఆలస్యం చేయకూడదు. వాడికి మెడికల్ చెకప్ చేయించాలి డాక్టర్ రమణమూర్తి గారి దగ్గర. సరేనా? నువ్వు ఈయన్ని తీసుకెళ్ళి, ఈయన వస్తారు. ఏంటి మీరు వెళ్తారుగా? ఓకే సార్. వెళ్తాను సార్ డాక్టర్ గారితో మీరు ఒక మాట చెప్పండి. శివ సార్ని కూడా తీసుకెళ్తే వద్దు. చెప్పండి సార్. చూడు, రఘుని వెంటనే రమ్మని చెప్పు. అలాగే సార్. ప్రసాద్ సార్ ఇలాగే వెళ్తే కేసు నిలుస్తుంది అనిపించడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు పెద్ద ఫ్రాడ్. చైన్ ఎక్కడో దాచిపెట్టాడు. అది మా ఎంక్వైరీలోనే తెలిసిపోయింది. అబ్బా ఏం చేయాలి? నాకు తెలిసిన ఐడియా ఒకటి చెప్తాను, చెప్పనా? మనం వాడికి ఎక్స్రే తీయిద్దాం. ఎస్ఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. ఏమంటావు? సరేనమ్మా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. కదలకుండా ఉండు. సార్ బిల్లు. బిల్లు అక్కడ కట్టు. అన్న కొంచెం రైస్ తీసుకురండి. अच्छे से पैक करो जी. ప్రసాద్ రారా. సరే సరే, నేను ఫోన్ చేస్తాను. ఓకే. నువ్వు చైన్ మింగావు కదా? లేదు సార్. అయితే ఇదేంటయ్యా? చెప్పు. కడుపులోనే ఉంది. నువ్వు చైన్ మింగావు కదరా? చెప్పరా, డాక్టర్ గారు అడుగుతున్నారు కదా.
మేడం నేను సార్తో కొంచెం మాట్లాడాలి. సార్ ఒక్క నిమిషం. ఏంటి? మీతో కాస్త మాట్లాడాలి. అంటే పెద్ద గొడవ జరిగిందా? గొడవలు లేదు సార్, ఏదో కోపంతో తోసాడంతే. పెద్ద సమస్య ఏం కాదు, కానీ వీళ్ళే దాన్ని పెద్ద చేసుకుంటున్నారు. నాకు 2 ఓట్లు కావాలి. రండి లోనికి రండి. రండి. అది సరేలే, మీరెలా ఉన్నారు? అంత బాగున్నారు? ఏదో మీ దయ. మీరు చెప్పండి. సార్ వీడే సార్ నన్ను కొట్టింది. మీరు కూర్చోండి. జరిగిందేంటి? జరిగిందంతా ఆయనతో నేను చెప్పాను సార్. ఇదిగోండి ఇదే నా కంప్లైంట్, తీసుకోండి. తీసుకుందాం. మీ సమస్య ఏంటో తెలియాలిగా. అక్కడ గుడి దగ్గర అందరి ముందు నన్ను కొట్టాడు సార్. అవునా? లేదు సార్, నేను కొట్టలేదు సార్. మరి వద్దు వద్దు అంటున్నా నన్ను పట్టుకుని బూతులు తిట్టాడు. దాంతో నాకు ఆవేశం వచ్చింది, ఊరికే తోసాను, ఇంకేం చేయలేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు. ఊరంతా చూస్తుండగా వీడు నన్ను కొట్టి తోసాడు. ఆటలో నోరు జారినంత మాత్రాన అలా కొట్టేయడమేనా? లేదు సార్. ఇంతకీ ఏ పని చేస్తున్నావు? సార్ నేను కవిని. ఓ, రాజేష్ నా పేరు సార్, వినేమిటారు అనుకుంటా. లేదు లేదు, నేను కవితలు బాగా రాస్తాను. మంచిదేలే. జరిగిందేంటో చెప్పు. సార్ నిజంగా ఏం జరిగిందంటే, నా ఇంట్లో మొబైల్ కంపెనీ వాళ్ళు ఒక టవర్ పెడతానన్నారు. నేను కూడా సంవత్సరానికి ఎంతో కొంత వస్తుంది కదా అని వాళ్ళు అన్న దానికి ఒప్పుకున్నాను. నా భార్య కూడా దానికి ఒప్పుకుంది. మనకు ఆదాయం వస్తుంది కదండి అంది. కాకపోతే నేను ఏ విషయాన్నైనా మాధవయ్య గారికి కృష్ణయ్య గారికి చెప్పకుండా చేయను. నేను మాధవయ్య గారితో చెప్పినప్పుడు మాధవయ్య గారు ఏమన్నారంటే, అబ్బాయి మనకి దొద్దురా, అది మన ఊరికి అంత మంచిది కాదు అని అన్నారు. ఉడతలు సీతాకొక చిలుకలు చచ్చిపోతాయి, ఇప్పుడు అవి లేవు, దానికి కారణం ఈ రేడియేషన్ అని చెప్పారు. మన ఊరికి మంచిది కాంది ఏది మనకొద్దని నేను నిర్ణయించుకున్నాను. అలా ఎలా అవుతుంది సార్? ఇప్పుడు వీడి దగ్గర మొబైల్ ఉంది, నా దగ్గర మొబైల్ ఉంది, మీ దగ్గర కూడా ఉంది. మనం ఏమైనా రోగాలు వచ్చి చచ్చిపోయామా? బాబు సార్ ఆగండి, నన్ను విన్నవండి. ఎందుకు కంగారు పడ్డావు? చెప్పు. అప్పుడు నేనేమన్నానంటే, మా ఇంట్లో ఇలాంటి మొబైల్ టవర్ వద్దు, వేరే ఎక్కడైనా పెట్టుకోండి అన్నాను. కంపెనీ వాళ్ళు కూడా తీసుకుపోయారు. ఇంకో విషయం సార్, ఒక్క వారంలో ఆ మొబైల్ కంపెనీ వాళ్ళు ఆ టవర్ ని ఈయన ఇంట్లో పెట్టారు. ఈయన మా పక్క ఇంట్లో ఉంటున్నారు. అది కూడా కాదు సార్, మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే, నా చోట్లో టవర్ పెట్టుకోవాలో నేనే నిర్ణయించాలి. నీ పర్మిషన్ ఏంట్రా బోడీ? కొంచెం ఆగండి, ఎందుకంత ఆవేశం? అది మాత్రమే కాదు సార్ సమస్య. ఈయన ఇంటిని బాడెక్కిచ్చి మామయ్య గారింట్లో పోయి ఉంటున్నాడు. రాబడేమో ఈయన గారికి, రేడియేషన్ ఏమో నాకు, నా కుటుంబానికి. చూడు, నా ఇల్లు అతికించుకుంటాను లేదా తాళం వేసుకుంటాను. నీకు అంత కష్టంగా ఉంటే ఊరు బయట కాపురం పెట్టుకో. నేనేమి నీ ఇంట్లో దూరడం లేదుగా. సార్ ఇలా మాట్లాడడం తప్పు కదా. బాబు సార్, దేనికైనా ఓ పరిష్కారం ఉంటుంది. సార్ నేను ఇందులో కాంప్రమైజ్ అవ్వను. నేను మీకు కంప్లైంట్ రాసి ఇచ్చాను, యాక్షన్ తీసుకోవడం మీ డ్యూటీ. లేదంటే నాకు లాయర్లు తెలుసు, నేను కోర్టుకు లాగి వీడిని లోపల ఇస్తాను. ఓ అంత ఉందా సార్? సార్ వాడిని తీసుకొచ్చాం. ఓకే, ఒక నిమిషం, ఇప్పుడే ఉండండి సార్. బాబు సార్ చూడండి, నాకు ఈ కాంప్రమైజ్ అంటేనే కెట్టవు. ఏరా ప్రసాద్, ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావు? మింగేశావు, తెలియకుండా మింగేశావు. వీడు తప్పు ఒప్పేసుకున్నాడు, లోపల వెళ్ళి లోనకెళ్ళరా. రాజేష్ సార్, సీసీటీవీ లేదురా, ముందు పదా. సార్ ఇడికి చేసింది సార్, ఎప్పుడు చేయండి సార్. చెప్పండి సార్, చెప్పండి సార్, కొట్టదని చెప్పండి సార్. సార్ సార్ నేను దండ పెడతాను సార్. ఏం చేయాలరా? సుధాకర్ సార్, ఉత్సవానికి వెళ్తావా? ఇప్పుడు వెళ్ళాలని లేదు సార్. పర్లేదు, వెళ్ళి చూడు, వెళ్ళు. అలాగే సార్. సుధాకర్ సాయంత్రం కల్లా వచ్చాయి. అలాగే సార్. కొట్టదు సార్, ఆగరా సార్ కొట్టదు సార్. నేనేమన్నావురా? తీయలేదన్నావుగా, నీకేం తెలియదన్నావుగా. ఎందుకు అబద్ధం చెప్పారా? కడుపులో చేయలేదు సార్. నువ్వు బాంబేలో ఎక్కడున్నానన్నావురా? నేను బాంబే అసలు చూడలేదు సార్. చూడలేదా? అసలు చూడనే లేదు కదా. సార్ పట్టుకోండి సార్. వదలండి సార్. నేనేంటో చూపిస్తాను. నా దగ్గర ఆటలాడతావా? చూస్తూ ఉండు. ఇంకా నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. పోలీసులంటే మీకు అలుసు అయిపోయిందిరా. సార్ శివాన్ రమ్మ చెప్పు. ఇప్పుడు బాబు సార్కి ఏం కావాలి? సార్ కాంప్రమైజ్గా నేను రెడీ. కానీ వీడు గుడి దగ్గర అందరూ చూస్తుండగా నన్ను కొట్టి కిందకు తోసాడు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. దానికి వీడు అందరి ముందు క్షమాపణలు చెప్పాలి. నువ్వు క్షమాపణ అడుగుతావా లేదా? సార్ నేనెందుకు సార్ క్షమాపణ అడగాలి? శివ, కేసు 379 సరిపోదు. అలాగే సార్. రాబరీ అని రాసుకోండి సార్. 398 సెక్షన్ లో బుక్ చేద్దాం. మన వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు. స్టేట్మెంట్ కూడా మార్చాల్సి ఉంటుంది సార్. సాక్ష్యానికి ఆ శ్రీజ పడుతున్నాడు కదా, ఒక్కడే సరిపోదు. అయితే ఆ కుర్రాడు చేయి చేసుకున్నాడు కదా, వాడితో పాటు ఆ అమ్మాయి కూడా చేయి చేసుకుంది. వాళ్ళిద్దరు సాక్ష్యాలు వెరీ గుడ్. ఆ పని చేస్తాను.
అలాగే వాడిని అరెస్ట్ చేసింది ఈ రోజున రాస్తే మనకి క్రెడిట్ తగ్గుతుంది. స్టేట్మెంట్ పక్కాగా ఉండాలి. మీరు ఏవైనా చేసుకోండి, పర్లేదు. వాడిని మాత్రం బయటికి రానివ్వకూడదు. అలాగే వాడికి సార్. శిక్ష పడి తీరాల్సిందే. అలాగే సార్. వెళ్ళండి. అలాగే సార్. ఓకే. అన్నట్టు ఇప్పుడు బాబు సార్కి ఏ కావాలని చెప్పారు? సార్ వీడు అందరి ముందు నన్ను కొట్టాడు. పైగా నేను వీడికంటే పెద్దవాడిని కదా సార్. వీడు అది తెలుసుకోవద్దు. వాడు చేసింది తప్పని వాడికి తెలియాలి. వాడికి క్షమించమని అడగాలి. అది ఇక్కడ అడిగినా సరే క్షమించి వదిలేస్తాను. బాబు గారు క్షమించండి, ఏదో తెలియక తప్పు చేశాను, క్షమించండి. సరిపోయిందా? మరి కంప్లైంట్ నేను చేయను. అది ఇచ్చేయండి సార్. దాచుకోండి. ఓకేనా సార్? చాలా థ్యాంక్స్. వస్తాను సార్. పదవాళ్ళు వెళ్దాం. వాడు అక్కడ సార్ చెప్పారు కాబట్టి క్షమించి వదిలేశాను. అర్థమైందా? అలాగే, ఓకే. చెప్పింది అర్థమైందా? పరందామయ్యా, ఏంటి సార్? వాడు అక్కడ కూర్చోబెట్టి. అలాగే సార్. చాలే కాపు. ఇదంతా అవసరం ఉంటావా? నిజం ఒప్పుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. అంతా ఓకేనా? చివరి వరకు ఒప్పుకోకూడదు. అదే నా పిలుస్తున్నారు, త్వరగా పద. వెళ్ళాలా? కూర్చో. ప్రసాద్, ఎక్స్రే కోసం పై వాళ్ళని ఒప్పించడం మంచిదైంది. నీ అదృష్టం బాగుంది. చేయని వాడి కడుపులో ఉండటం వల్ల మన చంద్ర గారు ఒక్క నిమిషం. ఇప్పుడే వస్తా. సార్ ఏంటి సార్, ఇప్పుడు గొడవ జరిగిపోతుంది. బయట గొడవ జరుగుతుంది, ఎవరినైనా పంపు. అశోక్, మొత్తం అంతా కిందకి రండి. పైన ఎవరున్నారు? రావాలి రావాలి. వదిలేయండి, మరీ ఎక్కువగా ఆలోచించొద్దు. పర్సనల్గా డీల్ చేయలేము, కానీ కొంచెం కష్టమే అనుకోండి. కేసు థెఫ్టే కదా. ఎస్ఐ గారికి ఒక రాబరీ కేసు దొరుకుతుంది. అది మాత్రమే కాదు, పేపర్లో పెడితే ఆయనకి పేరు వస్తుంది, దాంతోపాటు మీకు కూడా పేరు వస్తుంది. అది సరే. లాఠీలు తీసుకున్నారా? త్వరగా పద. ఇప్పుడైతే సాక్ష్యానికి రాజేష్ సార్, వస్తున్నా సార్. త్వరగా త్వరగా లాఠీ ఇవ్వాలా? ఆ పుట్టిన కుర్రోడు, ఆ అమ్మాయి, దాంతోపాటు కండక్టర్ డ్రైవరు ఉన్నారు. మీకు పోలీస్ స్టేషన్ కోర్టు అనుభవం ఏంటో ఉంది. నా మాట వినండి. కోర్టుకి వెళ్తే చైన్ మీ చేతికి రావడానికి చాలా కాలం పడుతుంది. నాకు ఒక 5,000 ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. 5,000 రూపాయల? ఇన్ని దెబ్బలు తిన్నాను, ఆ మాత్రం కూడా ఇవ్వలేరా? మీకు కూడా లాభమే, ఊరు వేయించాలన్నారు కదా. నాకు నా గొలుసు దొరక్కపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం జైలుకి పంపిస్తాను. యతవా. అన్నయ్య, తన్ని ఎలా భరిస్తున్నావు? పోరా. నువ్వు అక్కడ కూర్చో కూర్చో. కేసు కోర్టుకెళ్తే మనకి గొలుసు దక్కడం. ఏం చేద్దాం అంటావు? విషయం ఏంటంటే వాడు చైన్ మింగింది నిజమే కదా. వాడు మింగిన చైను శ్రీజదని మీకు తెలుసు, ఇప్పుడు మాకు తెలుసు. ఇప్పుడు ఈ విషయాన్ని కోర్టుకి మనం తెలియజేయాలి. అంటే ఏంటంటే వాడు ఇప్పుడు కోర్టులో ఇలా చెప్తాడు, వాడు పొరపాటున నీ భార్య చేయిని మింగేశానని. ఇలాంటిదేదో డూప్లికేట్ బిల్లుని రెడీ చేసి కోర్టులో ఇచ్చాడంటే మీరు చిక్కుకుంటారు. అవును, అంతేనా? అవును, చిక్కుకుంటాం. అర్థమైందా? అందువల్ల మనం ఒక స్ట్రాంగ్ ఆధారాన్ని రెడీ చేసి పెట్టుకుని వాడి మీద రాబరీ కేసు బుక్ చేసి లోపల పడేయాలి. గొలుసు మన చేతికి ఎప్పుడు దొరుకుతుంది? మనం కేసుని ఎంత స్ట్రాంగ్ గా చేస్తామో, ఎంత బలంగా ఇరికిస్తామో అంత త్వరగా చేయడం దొరుకుతుంది. అంతే, తెలిసిందా? అందుకు శ్రీజయ్ ఇప్పుడు మరొక స్టేట్మెంట్ ని రాసి ఇవ్వాలి. ఏం లేదు, నేను చెప్పిన దాంట్లో చిన్న మార్పులు, చిన్న మార్పులు అంతే. ఇందులో మీకు ఇబ్బంది నువ్వు పని చేయమ్మా, నిన్న జరిగిన విషయాన్ని మళ్ళీ నాకు ఒకసారి చెప్పు. మేమిద్దరం అక్కంపేటకు వెళ్తున్నాం. బస్సులో వెళ్తున్నారు? అక్కంపేటకు బస్సులో వెళ్తున్నారు. నేను బస్సులో నిద్రపోయాను. ఏంటమ్మా నిద్ర? బస్సులో ఎవరో గుర్రు పెట్టి నిద్రపోరు కదా. ఏదో చల్లగాలికి చిన్న కునుకేసి ఉంటావు అంతే కదా. బస్సులో కూర్చొని ఉన్నావు, తర్వాత ఉన్నట్టుండి గొలుసు ఎవరో లాగుతున్నట్టు అనిపించింది. లాగుతున్నట్టు వెనక నుంచి లాగాడు కదా. తర్వాత నేను వెనక్కి తిరిగేసరికి ఆ మనిషి నా గొలుసుని మింగేశాడు.
చూసా. గొలుసు మింగటం చూసావు. నువ్వు బస్సులో వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఎవరో నీ చెయ్యి లాగారు. నువ్వు వెనక్కి తిరిగేసరికి ఆ వ్యక్తి గొలుసు మింగటం నువ్వు చూసావు. అంతే కదా జరిగింది? అంతే. అయితే ప్రసాద్ నువ్వు చూసావు? చూడలేదు. లేదు. చూడలేదు. తను అరిచేసరికి అలా పక్కకి చూశాను. అప్పుడు చూసావు? చూసావు? ఏ చూడలేదా? చూడలేదా? చూడకుండా ఎలా ఉండగలవు? నీకేమన్నా గుడ్డే? అలా తిరిగినప్పుడు చూసావు. చూసావు కదా? ప్రసాద్ చూశాడు. చూశాను. చూశాడు. అప్పుడు ప్రసాద్ చూశాడు. అవును చూసాడు. నువ్వేమో చేను వెంకటం చూసావు. ప్రసాద్ ఏమో పక్క తిరిగి చూసినప్పుడు ఏదో వెంకటం చూశాడు. అప్పుడు ఇద్దరు చూసినట్టే సార్. అవునవును. చెప్పు. అంతే. అరవంగానే బస్సు ఉన్న పళంగా ఆపేశారు. లోపలున్న వాళ్ళందరూ వాడిని పట్టుకున్నారు. వాడిని పట్టుకోగానే తప్పించుకుని పారిపోవడానికి ఏమైనా ట్రై చేశాడా? లేదు. ప్రయత్నం చేయకుండా ఎలా ఉంటాడు? ఇదిగో ప్రసాద్, ఇప్పుడు బస్సులో చాలా మంది ఉన్నారు కాబట్టి వాడిని పట్టుకోగలిగారు. మీరిద్దరైతే వాడు పారిపోయేవాడు. పారిపోతాడుగా? పోతాడు. పోయాడు సార్. పారిపోయాడు. తప్పించుకొని పారిపోయాడు. తర్వాత వాడిని పట్టుకొని తిన్నగా ఇక్కడికి తీసుకొచ్చారు. వాడు పారిపోయాడు కదా, తప్పించుకుపోయిన ఎలా తీసుకొస్తారు? వాడు పారిపోయాడు. అవును, వాడు ఎప్పుడూ పోయాడు. ప్రసాద్, ఎందుకు చెప్తున్నానంటే ఈ కేసు స్ట్రాంగ్ కావాలంటే వాడు ఖచ్చితంగా పారిపోవాలి. వాడు పారిపోతేనే కేసు స్ట్రాంగ్ అయి మనకు చేయని దొరుకుతుంది. అందుకే వాడు పారిపోయాడు. అర్థమైందిగా? అర్థమైందా? పారిపోయిన వాడిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. మనం అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చాం. అదే, మనం అలా ఫైల్ చేస్తేనే కేసు బాగా స్ట్రాంగ్ అవుతుంది. సార్, దీనివల్ల మాకేం సమస్య రాదుగా? అయ్యో, అలా ఏం భయపడదు. నీకు సమస్య వచ్చేలాగా మేమెందుకు చేస్తాం? అలా అయితే కేసు పెట్టిన ప్రతి వాళ్ళకి సమస్యలు రావాలిగా. మీ మంచి కోసం మేము ఇన్ని రకాలుగా ఆలోచించి చెప్తున్నాం. నీకు ఎటువంటి సమస్య రాదు. మీరేం కంగారు పడకండి. ఎలాగైనా ఆ చైన్ మీ చేతికి వస్తుంది. కానీ అలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. వాళ్ళ మీద జాలి పడకూడదు. కేసు వేసి లోపల తోసేయాలి. సార్, హైట్ చూడు. వాడిని గోడకు నొక్కి నిలబెట్టండి. నొక్కక్కర్లేదు. ఆల్రెడీ ఎస్ఐ గారు పిండి చేశారు. 175. 175. నీ వెయిట్ ఎంత? 68. చైన్ ఉంది కదా నీ కడుపులో, దాంతో కలిపి చెప్పు. 2 కాసులు అంటే ఎంత? 16 గ్రాములు. 16. ఇది నిజమే సార్. అన్ని పక్కగా తెలిసిపెట్టినావు కదరా. కిలాడి సార్. నీ ఒరిజినల్ పేరేంటి? ప్రసాద్ పీకి. ప్రసాద్ పీకే. మీ నాన్న పేరు? పానకం. పేరు చెప్పరా? పానకం. నాన్న పేరేనా? పానకాలు కే. అడ్రస్ చెప్పు. హనుమాన్ కాలనీ. హనుమాన్ కాలనీలో ఇల్లు. సీతంపేట. ఏమన్నా? సీతంపేట. సీతమ్మపేట. రామాలయం వీధి. రామాలయం వీధి. తోటపల్లి. తోటపల్లి సార్. తోటపల్లె. అప్పుడు కడపన్నా? భయంతో అలా చెప్పాను. పోలీస్ స్టేషన్ ఉందా? మా ఊర్లోనే ఉండేది. తోటపల్లిలో ఎన్ని ఉన్నాయి? నేను 20 సంవత్సరాలు అయింది ఊరు తెలిసి. ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళావురా? బెంగళూరుకి. ఎందుకు వెళ్ళావు చెప్పు. సరదా. ఏంటి సరదా? కొట్టేవాళ్ళ సరదా కోసం ఊళ్ళో వచ్చాను. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను వచ్చేటప్పటికి నాన్నకి తమ్ముడు ఉన్నాడు. నాన్నకి తమ్ముడు ఊరు వచ్చేటప్పుడు. ఆయన మరి మీ అమ్మా నాన్న చచ్చిపోయారా? మ్యాంగ్లూరులో ఏం చేసేవాడివి? తెల్లవారులు పనిచేసేవాడిని. షర్ట్ ఎక్కడ? హోటల్లో. హోటల్లోనా? అక్కడ ఏం పని? పరోటా మాస్టర్. పరోటా. 1 కిలో పిండికి ఎన్ని పరోటాలు చేస్తావు? 35 సార్. 35? గొప్పడు వేరోయ్. అక్కడ చేసేది చిన్న పరోటా అయితే 60 అవుతాయి. ఎన్ని? 60 సార్. అయ్యో, ఆయన పరోటా అంట. నీ కన్నడ తెలుసా? కన్నడ ಹೆಸರೇನು? ప్రసాద్. ಹೆದರಂಜನ. ప్రసాద్ కన్నడ బాగానే తెలుసు. బాగా నేర్చుకున్నాడు సార్. చదువుకున్న దొంగ. అంతేకాదు తెలివైన దొంగ కూడా. మచ్చలు చూపించు సార్. వాడు చంక కింద కత్తిగట్టు ఉంది. ఎక్కడ? తిరుగు. వెనక్కి తిరుగు. తిరగరా. అయ్యో, ఎవరు పొడిచారా? పొడవడు కాదు సార్. మరి చెరువులో దూకినప్పుడు ఓస గుచ్చుకుంది. ఓసు గుచ్చుకుందా? దూకేటప్పుడు. పోలీసులు తెరవరా? లేదు సార్. మరి సమ్మర్సాల్ చేశాను. సమ్మర్సాల్ట? చిన్నప్పుడు సార్, చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు. ఇప్పుడు ఒకసారి చేయి చూద్దాం. దూకుతావా? అరే దూకరా. రేయ్, ఆ చైన్ ఎలా కొట్టేశావు? పర్లేదు చెప్పరా. అది ఆల్రెడీ తెగిపోయి ఉంది సార్. ఎక్కడ? మెడలో. ఆ అమ్మాయి మెడలో తెగిపోయి ఉంది.
లాగేసావు కింద పడకుండా ఉండాలని. ఆ తర్వాత మింగేసావు ఆకలిగా ఉందని. కడుపు కోసమే కదా సార్. అవునవును, కడుపు కోసమే అనుకో. బంగారం తింటారా? అది 2 కాసులు చేయండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బస్సులో? మా ఊరికే సార్. ఎలాగైనా ఒక ఐడి ప్రూఫ్ చేయించుకోవాలి. ఎందుకు? ఐడి కార్డు లేదనే నన్ను అక్కడి నుంచి తరిమేశారు ఎవరు? పోలీసులు. అక్కడ పట్టుబడ్డావా? ఐడి కార్డు లేకుండా కుదరదన్నారు. నాతో పనిచేసి కుర్రాడి కూడా ఐడి కార్డు లేదని పోలీసులు తీసుకువెళ్ళిపోయారు. 2 ఏళ్లుగా ఏమయ్యాడో తెలీదు. నీ దగ్గర ఐడి కార్డు లేకపోవడం మా తప్ప? నేను తప్పనడం లేదు. మరి నన్ను పంపించేయడం. ఏమంటున్నావ్? నన్ను ఎందుకు అక్కడి నుంచి పంపించేయాలని. నీకు మేము ఐడి కార్డు కూడా తయారు చేసేవాళ్ళ? ఇదిగో వీడి నాకు ఫోటో అది తీస్తాను సార్. వెళ్ళరా, ఇక్కడ సంతకం పెట్టు. సార్ ఇదంతా నిజమేనా? ఏంటి వాంగ్మూలం? పెట్టరా, బిల్డప్కి ఏం తక్కువ లేదు. వాటర్ రాలేదు, అదే మార్నింగ్ కూడా పట్టలేదండి, కరెంట్ కూడా పోయింది. ఎప్పుడు వస్తుందో ఏంటో. అసలు చైన్ ఎప్పుడు దొరుకుతుంది అనుకుంటున్నావు? 5-6 నెలలు పడుతుంది అనిపిస్తుంది. 2 నెలలేం పట్టదు. కేసు కోర్టుకు వెళ్ళింది కాబట్టి లాయర్ని పెట్టుకోవాలి. పెద్ద తలనొప్పి అయిపోయింది మన కర్మ. సార్, ల్యాండ్ పని ఎంతవరకు వచ్చింది? తవ్వుతూనే ఉన్నారు. ఎంతలో తవ్వినా నీరు పడడం లేదు. పోనీ ఓ పని చేద్దాం, 10 అడుగులు దాటి తవ్వి చూద్దాం. మన అదృష్టం బాగుండి నీరు పడచ్చేమో. దానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేసుకో. సరే సార్. ఉన్నట్టుండి ఇక్కడ చోటు మనం కొనకుండా ఉండాల్సింది. కోర్టు మెట్లెక్కి దిగి మనకి గొలుసు దొరికి మనం బోరు వేసేలోపు పంట సీజన్ కాస్త పూర్తయిపోతుందేమోనని నాకు భయం వేస్తుంది. అసలు మీకు ఇప్పుడు ఏం కావాలి? మీరేం చెప్పదలుచుకున్నారు? ఎన్ని నెలలైనా సరే ఆ వెధవతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. వాడి వల్ల నేను చాలా అనుభవించాను. అది కాదే, మొత్తం అంతా అశుభంగానే ఉంది. తాళి పోయినప్పటి నుంచి నా మనసులో ఏదో అంతా అదోలా ఉంది. ఎందుకు అదోలా ఉంది? గొలుసు పోయినంత మాత్రాన మీకు అదోలా ఉండాల్సిన అవసరమే ఉంది? లేదు, గుండెంతా. నేను మాట చెప్పనా? నిన్న నన్ను బస్ ఎక్కించేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండుంటే గొలుసు పోయి ఉండేది కాదని నువ్వు నాతో అన్నావు. ఏం అజాగ్రత్తగా ఉన్నాను నేను? నేనేదో అప్పుడున్న టెన్షన్లో అలా అనేసాను. నిన్ను దెప్పి పడవాలన్న ఉద్దేశంతో కాదు. నేను అజాగ్రత్తగా ఉన్నందువల్లే ఆ దొంగ వెధవ నా గొలుసు కత్తిరించి మింగేశాడంట. ఇంకో విషయం చెప్తున్నాను, ఒకవేళ ఆ గొలుసు దొరికినా దేవుడి మీద టెస్ట్ చెప్తున్నాను, వాడి కడుపులోంచి తీసిన గొలుసు నేను మళ్ళీ వేసుకోను. ఏం మాట్లాడుతున్నావు? అది నేను కట్టిన తాళి కదా, దాని విలువ తగ్గిపోతుందా? తగ్గిపోతుందా చెప్పు. చూడు, మన ప్రేమకి ఇచ్చిన విలువ నా జీవితంలో ఎప్పుడూ దేనికి ఇవ్వలేదు. సరే పద. నేను అక్కడి కొంచెం డబ్బు అడిగి తీసుకుంటాను. వద్దు, తను అడగదు. నేను అన్నయ్యకి చెప్పేస్తాను నా పేరు మీద 5 సెంట్లు అమ్మేమని. బేరం కుదిరితే అన్నయ్య చెప్తాడు, అప్పుడు చూద్దాంలే. ఇది అల్తాఫ్ అని చూస్తే కంచెలు కూడా మింగేసేలా ఉన్నాడు. వెటకర చేయకండి సార్, ఈ వయసులో ఆకలి ఎక్కువ ఉంటుంది. రేపు ఉదయాన్నే ఆర్డర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ఏమండి ఏమండి, సెల్ మోగుతోంది. స్టేషన్ నుంచి అనుకుంటా. హలో, నేను సీతయ్యని. ఎవరు? గుర్తుపట్టలేదా? చెప్పండి సార్. అది సార్ చెప్పండి.
మీ నాన్న. హలో, ఎలా ఉన్నావు ప్రసాద్? బాగున్నాను. ఉండండి, ఫోన్స్ రిజెక్ట్ ఇస్తాను. మాట్లాడు. హలో నానా. ఈ ఊరు వచ్చే ఉద్దేశం మీకేమైనా ఉందా? ప్రసాద్ ఇంటికి ఏమైనా వస్తున్నారా? అటువంటి ప్లాన్ అంటూ ఏమీ లేదు. ఒకవేళ ప్రసాద్ ఏమైనా రావద్దు. 2-3 సంవత్సరాలు అక్కడే ఉండండి. నేను చెప్తానులే. డబ్బు ఏమైనా అవసరం అయితే ఫోన్ చేసి చెప్పండి. ఎక్కడికి మాత్రం రావద్దు. తెలుసు నాన్న, ఎన్నేళ్ళైనా పిల్లవ్వని నాకు తెలుసు. నువ్వు హ్యాపీగా ఉండు. మీ కమిటీ ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా ఉన్నారా? బలుపు తగ్గలేదు. మీ కూతుర్ని కదా. పట్టించుకోకు. మన ఇద్దరం ఏ తప్పు చేయలేదని మనకు తెలిస్తే చాలు. మనం ఈ తరం వాళ్ళమే. ఆయన్ని క్షమించి వదిలేద్దాం. సరేనా? నువ్వు వెళ్ళు. దిగడమ్మా, దిగాలి. దిగాలి. స్టాప్ వచ్చి దిగాలమ్మా. రండి. ఇక్కడే. వీడు చైనేరా వాడు మించింది. అవునా? వాడిని ఉదయాన్నే తీసుకెళ్లారు కొండపైకి. అవునా? వెళ్ళది మనూరేరా. అలాగా? ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు. పేపర్లో చదివాను. పాపం కదా, మనం ఏం చేయగలం? నువ్వు నాతో పాటు వస్తున్నావేంటి? వెళ్ళి స్టేషన్లో కూర్చో. ఓనర్ వచ్చాడ్రా. అలాంటి వచ్చేస్తుంది. చూసుకో ప్రసాద్. ఏమైంది సార్? అదిగో అవి అనుకున్నాడు. సార్, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయి గొలుసు మా చేతికి ఎప్పుడు వస్తుంది? దేనికైనా టైం రావాలి. అది కాదు సార్, ప్రస్తుతం డబ్బు చాలా టైట్గా ఉంది. ఈ గొలుసు ఎప్పుడు దొరుకుతుందో తెలిస్తే దానికి తగ్గట్టుగా వర్క్ ప్లాన్ చేసుకుంటాను. ఇది రాబరీ కేసు కాదు ప్రసాద్. కాస్త గట్టిగా ప్రయత్నిస్తే 1.5 సంవత్సరాలు పడవచ్చు కదా. 1.5 సంవత్సరం. 1.5 సంవత్సరం? ఏంటి ప్రసాద్, నువ్వు బాగా చదువుకున్నవాడు అనుకున్నాను. ఏదో గొప్పకి పెన్ను పెట్టుకుని తిరుగుతున్నావు అన్నమాట. అప్పుడప్పుడు నువ్వు కూడా కామెడీ చేస్తుంటావు అన్నట్టు ఈ విషయం కూడా తెలీదా? సార్, వాడు పారిపోతున్నాడు. దొంగ పారిపోతున్నాడు. పట్టుకోండి. ఆగు. పారిపోతున్నాడు. పట్టుకోండి సార్. చంద్రన్ గారు నమస్కారం. ప్రసాద్ పారిపోయాడు. ఎటువైపు? అడవులోకి వెళ్ళిపోయాడు. సార్, ప్రసాద్ పారిపోయాడంట. అవునా? అందరూ కిందకి రండి. అందరూ పదండి. తీసుకెళ్ళు. ఆ బైక్ తీసుకెళ్ళు. త్వరగా. అలాగే వస్తున్నా సార్. పైన ఉన్న అందరినీ కిందకి రమ్మని చెప్పు. రండి, అందరూ రండి. చెప్పు. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళు. సార్, నేను కూడా వెళ్ళనా? లోపలికి పోరా. ఏంటి చూస్తున్నారు? పోతాడండి. ఏమైంది సార్? ప్రసాద్ తప్పించి పారిపోయాడు. ఏం కాదు. కాస్త త్వరగా వెళ్ళండి. నువ్వు ఇక్కడ కూర్చో. ఎలాగైనా ఒకటి పట్టుకో. కూర్చో. లేకపోతే చాలా సమస్య అయిపోతుంది. సార్ నమస్కారం. హలో, చెప్పు. సార్, ఆ ప్రసాద్ ఉన్నాడే, వాడు తప్పించుకొని పారిపోయాడంట. టాయిలెట్ కని తీసుకెళ్లారు కదా. తీసుకెళ్ళిన దానికే గానీ అసలు ఏం జరిగిందో చెప్పు.
సార్ అసలు మీరంతా ఎందుకు వెళ్ళినట్టయ్యా? ఎందుకు? ఒక రోబరీ కేసు అక్యూస్డ్ ని అలా వదిలేస్తే ఎలాగయ్యా? తరుగుతున్నాం సార్. వాడిని వదలదు. అలాగే సార్. త్వరగా రండి, త్వరగా రండి. నేను చేసిన చోట ఉన్నావు సార్. ఆడు ప్లాంటేషన్ దగ్గర పరిగెడుతున్నాడు సార్. అంటే అంటే అక్కడే ఉన్నాడు కదా? నా ముందే పరిగెడుతున్నాడు సార్. నేను పట్టేసుకుంటాను సార్. ఓకే ఓకే, వదలొద్దు. వెరీ గుడ్. అలాగే ఫాలో అవ్వండి. ఫౌల్ ఆడితే ఏంట్రా, మ్యాచ్కి వస్తే చూసుకుందాంలే. పదండి త్వరగా, పదండి త్వరగా పట్టుకోండి. అటువైపు వెళ్తున్నాడు. ఆగండి. పారిపోతున్నాడు. ఓరి బాబాయ్, హరి ఆగ్రా. దొంగటి వెళ్ళాడు వాడు. సార్ ఆ శ్రీజ ఎంట్రన్స్ లోనే కూర్చుంది. సార్ నమస్తే సార్. నమస్తే. శ్రీజ, ఏమైంది సార్? అంటే అది మన వాళ్ళంతా వాడిని వెతుకుతున్నారు. తప్పకుండా దొరికేస్తాడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఓకేనా? భయపడద్దు, నేను పట్టుకుంటాను. షీబా సార్ శ్రీజని అక్కడ అలాగే సార్. వెళ్ళం. రామ్మా. దొరికాడా సార్? లేదు. ఏదైనా తెలిసిందా సార్? ఒక్క ఇన్ఫర్మేషన్ లేదా? ప్లాంటేషన్ వరకు మన వాళ్ళంతా వాడి వెనకాలే ఉన్నారు సార్. కానీ 10 నిమిషాలుగా వాడి జాడే లేదు. ఆ ఇరిగేషన్ చుట్టుపక్కల చూసారా సార్? ఇరిగేషన్. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? వీళ్ళిద్దరే ఉన్నారు సార్. ఇద్దరే కదా? అవును సార్, ఇద్దరే. సురేష్ సరళకి డ్యూటీ మాట. అలాగే సార్. మీరు బయలుదేరండి. మీరు ఒక పని చేయండి, వెంటనే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఒక్క బండి కూడా వదలకుండా చూడండి. హలో, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? మన పాత బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను సార్. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? వాడిని 10 నిమిషాల్లో పట్టుకుంటాం సార్. ఏం చేస్తున్నారు మీరంతా? ఉండి ఏం ప్రయోజనం? లేదు సార్, మన వాళ్ళు వాడిని తరుముతున్నారు సార్. ఖచ్చితంగా పట్టేసుకుంటారు. లాక్ చేస్తాను సార్. ఎలా లాక్ చేస్తావు చెప్పు? ఎవరి దగ్గర చెప్తున్నావు ఈ కథలన్నీ? చూడు, నాకు ఎటువంటి సంబంధం లేదు. వాడిని తీసుకువెళ్ళింది నువ్వే. ఏంటి నీ ఉద్యోగం ఓడకుండా చూసుకో. సార్, సుపీరియర్ దగ్గర చెప్పొచ్చు సార్, ప్లీజ్. నీకు పూర్తిగా నా గురించి తెలియజేస్తాను సార్. ఏమన్నారు సార్? వాడిని ఏదో లాక్ చేసేస్తాను అంటున్నాడు. ఇప్పుడు దాకా ఏం చేసినట్టు? 10 నిమిషాలుగా ఏం న్యూస్ లేదు. దొంగ మిస్సింగే. సార్ వెంటనే మీరు సిఐ గారికి ఫోన్ చేసి విషయం చెప్పండి, మిమ్మల్ని అడగకుండా తీసుకెళ్లారని. సిఐ గారికి చెప్తే ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఆయన మాటలు భరించలేదు. సార్ మీరెందుకు కంగారు పడుతున్నారు? రాబరీ కేసు ఆయన కదా శ్రద్ధగా చూసుకోవాల్సింది. ఆ విషయం సరే, ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు సార్. ఇప్పుడు ఇది తెలిస్తే ఆయన జాబ్ పోతుంది.
ఏమండి ఏమండి లోపలికి రా. మొత్తం అంతా రాశారు కదా, జాగ్రత్తగా ఉంచండి. నమస్తే సార్. ఏంటయ్యా, ఏమైంది? వాడిని ఉదయం బయటకు తీసుకెళ్లారు సార్. అక్కడి నుంచి పారిపోయాడు. దాంతో ఏ ఆఫీసర్ వెళ్ళాడు? ఎస్ఐ చంద్రన్ గారు. ఎస్ఐ ఎక్కడికి పోయాడు? బయటికి అలా వెళ్ళారు సార్. ఎక్కడికి? వెతకడానికే వెళ్ళారు సార్. సాయంత్రంలోగా మీరు పట్టుకోలేదు అనుకోండి, ఇక మీ ఉద్యోగాలు ఊడినట్టే. సస్పెన్షన్, రిమూవల్, చివరికి నన్ను కూడా పిండి ఆరేస్తారు, తెలుసు కదా. పొండి, త్వరగా వెళ్ళి పట్టుకోండి. ఎస్ సార్. ఎస్ సార్. అందరికి ఇన్ఫార్మ్ చెప్పాను చేశారా? ఆ ఏరియా స్టేషన్ లో చెప్పారా? ఇంకా చెప్పలేదు సార్. ఊరి చివరి చెక్ పోస్ట్ లో చెప్పారా? చెప్పాను సార్. వైర్లెస్ ఇంకా చెప్పలేదు. వెళ్ళవయ్యా త్వరగా. ఈలోగా వాడు ఏ కర్ణాటక కేరళలో పారిపోతాడు. వాడు తప్పించుకుంటే పట్టుకోవడం కష్టం. అలాగే అన్నట్టు యూనిఫామ్ వేసుకోలేదే సార్. యూనిఫామ్ లేకుండా పోలీస్ స్టేషన్కి వచ్చావా? వెళ్ళి యూనిఫామ్ వేసుకురా. సార్. ముందు ఫ్యాన్ ఆన్ చేయి. సార్ అది కాదయ్యా, పక్క స్విచ్. ఫ్యాన్ స్విచ్ అయితే కూడా తెలీదా? సెకండ్. అయ్యో సిఐ గారు, ఆయన ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమైంది సార్, నేను వాడిని వెతుకుతున్నాను, అక్యూస్డ్ని వెతుకుతున్నాను సార్. ఈ రోజు సాయంత్రానికి పట్టుకుంటారా? అలాగే సార్, తప్పకుండా వాడిని సాయంత్రంలో పట్టేసుకుంటాం. దానికి ముందు నువ్వు ఒకసారి స్టేషన్కి రా, నీతో మాట్లాడాలి. సార్, అది నేను వాడిని వెతుకుతున్నాను, వాడు దొరుకుతాడు సార్. వాడు దొరకకుండా మీ దగ్గరికి ఎలా రాగలరు? లేదు, ముందు నువ్వు రావాలి, వచ్చి తీరాలి. నీ కబుర్లు నా దగ్గర చెప్పకో. నువ్వు తిన్నగా స్టేషన్కి రా. సరే వచ్చేస్తాను, ఇప్పుడే వస్తాను సార్. ఈ విషయం ఆ ఎస్పీ గారికి ఇంకా తెలీదు. ఇలాంటివన్నీ ఎక్కువసేపు హోల్డ్ చేయలేం. ఆ తర్వాత నీ ఇష్టం. వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తాను. సరేలే, రా. సార్ ఓకే. అసలు ఏం చేయాలో నాకు బుద్ధిగా తెలియదు. సార్కి కోపం ఎక్కువ కదా సార్? నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? దొరికాడు, రండి సార్. రండి సార్.
గొలుసు నాకు ఇచ్చారా? ఏంట్రా ఏంట్రా నీ ఉద్దేశం? తప్పుకున్నావా? ఒకే చుక్కలు చూపిస్తావరా? రోజు నువ్వు అయిపోయారా? తప్పకోండి. మాట్లాడవేంట్రా? నీ పేరేంట్రా? ప్రసాద్. ఎటువైపు పరిగెట్టావు? ఏమయ్యా, వీడి చేత నిజం చెప్పించేవాడు ఎవడో లేడా? ఇలా చూడు. పడుకోవాలనుకున్నా కొట్టగడి సార్. సార్ చెప్తేనే పరిగెత్తమంది సార్. ఏం చెప్పడం ఏంటంటే వెనక్కిరా రా. సార్, ఎంతకీ ఆ చైన్ బయటకు వచ్చిందా? బయటకు వచ్చాక పరిగెట్టమన్నారు. ఆయన చెప్పినట్టే బస్ స్టాప్ గోడ మీద పెట్టాను. అంతా అబద్ధం సార్. మళ్ళీ ఎక్స్రే తీయించండి త్వరగా, ఇప్పుడే చేయించండి. ఏమైందో నాకు తెలియాలి. సార్. చంద్ర సార్. ఎక్స్రేకి నువ్వు వెళ్ళొద్దు సార్. రహీం నువ్వు వెళ్ళు. సరే సార్.
కనుక నీ కడుపులో లేకపోయిందో కూర్చోరా కూర్చోరా. కొట్టు మొహం పచ్చడైపోతుంది. చంద్ర గారు మిమ్మల్ని సీ గారు పిలుస్తున్నారు. ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. చైన్ లేదని చెప్పారు. లేదా? లేదని అన్నారు. పర్లేదు, మాట్లాడి చూద్దాం. మీరు కంగారు పడకండి, చూద్దాం. ఏంటయ్యా ఇది? నువ్వు ఒక యంగ్ ఆఫీసర్వి, నీకు చాలా మంచి పేరుందయ్యా. కానీ ఈ ఒక్క కేసుతో అదంతా పోతుంది. పిఆర్, సస్పెన్షన్, నాకు సూపర్వైజర్ ల్యాబ్స్ ఉంటుంది. నాకేం పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను సేఫ్ అయిపోతాను. మరి నీ సంగతి ఏమిటి? తెలిసిందా? వాడి కడుపులో చైన్ లేదు. ఏం చెయ్యాలయ్యా? దొరుకుతుందా? లేట్ అవుతుందా? లేదు సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు. నేనేం తీయలేదు సార్. లేదు సార్, తీయడు సార్. రిటైర్డ్ అయిపోతున్నాడు కదా సార్. ఎంతమంది ఉండగా ఎందుకని ఈయన పేరు మాత్రమే చెప్పాడు? సార్, నేనే వాడిని తీసుకెళ్లాను. వాడిని పట్టించింది నేనే అనుకుని వాడు నా పేరు చెప్తున్నట్టున్నాడు సార్. ఓహో, నేను వాడిని చిత్త కొట్టాను కదా, మరి నా పేరు ఎందుకు చెప్పలేదు? నువ్వు అశ్రద్ధగా ఉన్నావు, అందుకే నీ పేరు చెప్పాను. అది అశ్రద్ధ. మనం న్యూస్ పేపర్లో ఎన్ని విషయాలు చదివాం, ఎన్ని సంఘటనలు చూసాం, అయినా మన పోలీసులు మాత్రం మారరు. మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు. సార్, నాకు కొంచెం టైం ఇస్తే వాడి చేత నిజం చెప్పిస్తాను. నాకు ఒక అవకాశం ఉండే. 1 గంట టైం ఇస్తాను. ఆలోగా దొరకలేదంటే స్పెషల్ రిపోర్ట్ పంపిస్తాను. అది వచ్చిందంటే నీకు సస్పెన్షన్ తెలుసు కదా, రిమూవల్ కూడా కావచ్చు. ఏంటి అంతా రాశారుగా? సార్, ఇంకో గంట దాకా రాయొద్దని చెప్పారు సార్. సార్, వైర్లెస్ లో ఏది చెప్పలేదు, ఇది ఎవరికి తెలియదు. ఇంకా వైర్లెస్ ఏంటయ్యా? వాట్సాప్, ఫేస్బుక్ కాలం ఎంతో అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉందయ్యా. ఆల్రెడీ గ్రూప్ లో పెట్టుంటారు దొంగ పారిపోయినట్టు. పుట్టిన పిల్లలు కూడా వాట్సాప్ తో చెడు కూడా ఆడుకుంటున్నారు. మొత్తం కంపు చేశారు. ఇంకో గంట టైం ఉంది. ఈలోగా వాడిని పట్టుకుని కొడతావో తిడతావో, లేదంటే క్రిమినల్ బ్రెయిన్ తో ఆలోచించి ఏమైనా చెయ్యి. చైన్ కావాలి సార్. చూసుకోవయ్యా, ఎక్కువగా కొడితే చచ్చిపోతాడు. ఆ తర్వాత జనం వచ్చి మన మీద పడతారు. సార్, సదానందం ఫోన్. విషయం ఏమిటో అడుగు. హలో, చెప్పు. ఏంటి? నేను అడుగు మొత్తం వెతికాను సార్, ఎక్కడా కనిపించలేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఏరు దగ్గర ఉన్నాను సార్. నీలాంటి వాళ్ళని పెట్టుకుని దొంగను పట్టుకుని అరగంట అయింది. నువ్వు వెళ్ళి ఇంకెవరినైనా పట్టుకో, వెళ్ళు. ఏంటి? ఇంకా దొరకలేదు అంటున్నాడు సార్. అతనికి ఇంకా సంగతి తెలీదా? కరెక్టే, మీతో ఉన్నవాళ్ళు కూడా మీలాగే ఉంటారు కదా. అలాంటప్పుడు ఎందుకు తప్పించుకోడు? ఆయన ఎప్పుడూ సర్వీస్ నుంచి పీకేయాల్సింది. సార్, నీళ్ళు కావాలా? ప్రసాద్, తాగు తాగు. ప్రసాద్, ఏంటయ్యా ఇది? దీనికి ఒక ముగింపు వద్దా? 2 రోజులకు నిజం చెప్పనంటున్నావు. ఇలా చూడు, నువ్వు వచ్చేటప్పుడు అక్కడ 2 కూర్చొని ఉన్నారు కదా, ప్రసాద్, శ్రీజ. చూసావు కదా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాబట్టి తాళి కనపడకుండా పోతే వాళ్ళు అదొక అశుభంగా భావిస్తారు. అర్థమైందా? అందువల్ల తాళి కనిపించకుండా పోయినప్పటి నుంచి వాళ్ళు మానసికంగాను ఎమోషనల్గాను ఎంత ఫీల్ అవుతూ ఉంటారు. అది నీకెంత చెప్పినా అర్థం కాదు. వింటున్నావా? నువ్వు ఆ చైన్ ఎక్కడ పెట్టావు? బస్ స్టాప్ గోడ మీద. ప్రసాద్, నేను నీ మంచిగా చెప్తున్నా. నువ్వు ఆ చైన్ని వాళ్ళకి ఇచ్చేసావంటే వాళ్ళు ఈ కేసుని వాపస్ తీసుకుంటారా? చైన్ ఇచ్చావంటే వాళ్ళు ఇప్పుడే ఈ క్షణమే కాంప్రమైజ్ అయిపోతారు. ఏమంటావు? ఎఫ్ఐఆర్ చేసిన కేసు ఎలా కాంప్రమైజ్ అవుతుంది సార్? వీడి కేసుల గురించి బాగా తెలుసు. ప్రసాద్, ఇచ్చేచ్చు కదా, ఎందుకు దాని అలా చెప్పదు. నిజం చెప్పు, లేకపోతే నువ్వే ఇబ్బందులు పడతావు. చంద్రన్ సార్ని. నిజం చెప్పరా? చంద్రన్ దగ్గర మర్యాదగా చైన్ ఎక్కడ దాచిపెట్టావో చెప్పరా? చంద్ర సార్. చెత్తనా కొడక, ఎన్నిసార్లు నేను అడగాలి? తెలీదని ఇంకొకసారి చెప్పావంటే నేను గోడ కేసు కొడతాను. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పోలీస్ అంటే వీడికి లెక్కలేదు. అసలు నీ ఉద్దేశం ఏంట్రా? మా గురించి ఏమనుకుంటున్నావు? చైన్ ఇస్తావా లేదా? చంద్రన్ సార్కి తెలుసు. చైన్ ఇవ్వరా? దొంగన కన్నా ఈడు అమ్మ నాన్నని అమ్మనంటారేంటి సార్? ప్రసాద్, మళ్ళీ అంటాను అంటే ఏం చేస్తావురా? సార్ 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 చెప్పండి సార్, మీరు చెప్పిందే కదా నేను చేశాను. చెప్పరా? సార్కి తెలుసు,
నిజం సార్, చెప్పరా? చెప్పండి సార్. ఆయన తెలియదు చెప్పు. కుదరదు. నిజం చెప్పు. ఏం చెప్తావా? చెప్తావా లేదా? మీరే కదా చెప్పారు చైన్ బయటకు వస్తే చెప్పరా? పారిపోవచ్చు చెయ్యి ఒకసారి చెయ్యి సార్ 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 చెయ్యవరా సార్, రాస్కెల్? చెయ్యి చెప్పు. సార్, సార్, పట్టుకో. చెయ్యి గట్టిగా ఏయ్, పట్టుకోండి. సార్, సార్, పట్టుకోండి, సార్, పట్టుకోండి. సార్, మీరు చెప్తారు కదా నేను చేస్తాను. వదలకుండా ఉండు. సార్, చెప్పరా? సార్, చెయ్యి ఎక్కడ? సార్, సార్, చెయ్యి వద్దు ఎక్కడ? సార్, చెప్పు. సార్. పోలీసు ఎక్కడ రా? సార్, వద్దు ఎక్కడ ఉందో సార్. చెప్పరా? చెప్పండి కదా సార్, గాడిద. గోడ మీద తెలిసిందా? పెట్టాడని. రెండేళ్ల మధ్య వద్దు సార్, పెట్టి సార్, నొక్కితే వదిలేండి ఏమవుతుందో సార్, తెలుసా? సార్. చెప్పరా నిజం. చెయ్యిని ఎక్కడ దాచిపెట్టావు చెప్పరా? అడగలేదు సార్, మీరు చెప్పాక నేను చెప్పు. పారిపోయాను. నేను చెప్తేనే పారిపోయావా? నేను చెప్పాక నేను పారిపోయాడు. మీరు కానీ సార్, సార్, గట్టిగా వద్దు పట్టుకో. సార్, వదిలేండి సార్, సార్, వదిలేండి సార్, వదిలేండి సార్, వదిలేండి సార్. చెప్తావా లేదా? చెప్పరా? ఒప్పుకో. ఇప్పటికైనా చెప్పరా? ఏయ్, చెప్పరా లేదా? నీకేం కాదులే. ఏ శ్రీజ, నువ్వేం భయపడకు. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే. అర్థమైందా? ఏయ్, చెప్పు ఓ, చెప్పరా? చెప్పు. వదరా, వదిలేయలేదు. చెప్పరా? ఏయ్, ఇలా కాదు సార్, వీడిని తీసుకెళ్ళి ఇంకా స్ట్రాంగ్ నేను చెప్పిస్తాను సార్. నిన్న పట్టుకున్నదే చైన్ కోసం రక్తంగా నాయాలా? నేను ప్రసాద్ కదా పట్టుకున్నాను. ఇంకా పొగరు తగ్గలేదు. రేయ్ లేరా లేవరా. ఈ వేషాలు మన దగ్గర వద్దు. లేరా. ఏయ్. ఓ గ్లాస్ చల్లటి నీళ్ళు తీసురా. యాక్ట్ చేసింది చాలు. లే. ఫోన్ తో దొరికాడు. ఏమైంది సాయి? మాటలు లేకుండా పడిపోయాడు సార్. ఏమంటున్నావయ్యా? ఏమైంది సార్? దిమ్మ తిరిగి పడిపోయాడు. మన పీకల మీదకి రాదు కదా. ఏమైంది ఏమైంది ఏమైంది? ఏం కాలేదు. ఏమైంది వీడికి? నువ్వేం కంగారు పట్టుకో. ఆ ఊరికే డ్రామాలు వేస్తున్నాడు. రేయ్ ప్రసాద్, నీ యాక్టింగ్ చాలు. లేరా. చెవులో పోయింది. ఏమో. ఓరి దేవుడా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓవర్గా వెళ్తున్నారా? జీడి ఎక్కడ? వాడు స్పృహ తప్పి పడిపోతే అక్కడికి వెళ్ళాలి సార్. నాతో ఎవరు చెప్పలేదు. 10,000. చెప్పేది నీకే. ఆగు. ఏంటి మీరు చేసేది? నా వల్ల కావడం లేదు సార్, చచ్చిపోయేలా ఉన్నాడు. నేను చెప్పుతా. ఏదైనా జరిగితే అంతా జైలుకు పోతాం. చంపేయాలనుకున్నారా? దేనికైనా ఓ హద్దు ఉండాలి. షాహిల్ నువ్వుండు, మిగిలిన వాళ్ళంతా బయటకు రండి. పదండి. ఏదైనా పని అప్పు చెప్తే ఛ. ఏమన్నా అయితే ఏం చేయాలయ్యా? కొట్టి అయినా ప్రయోజనం లేదుగా. ఇప్పుడైతే వాళ్ళకి ఇంకో చేయనివ్వాలి. రెడీ చేయి. కొంచెం టైం అవును సార్. ఇప్పటికే చాలా టైం ఇచ్చాను. మర్యాదగా నేను చెప్పింది చేయి. వెళ్ళు. సార్ ప్రసాదం శ్రీజాం వెళ్ళొచ్చని అడుగుతున్నారు. వస్తాను. చెప్పింది అర్థమైందా? ఒక సిగరెట్ ఇవ్వరా. ప్రసాద్ సార్ మేము ఇక బయలుదేరుతాం సార్. వెళ్ళండి. ప్రసాద్, పైన విచారణ జరుగుతూనే ఉంది. అంతా మేము అనుకున్నట్టే అవుద్ది. రేపు మీకు చైన్ దొరుకుతుంది, సందేహమే లేదు. శ్రీజ టెన్షన్ ఏమక్కర్లేదు. ఇక తను కొట్టుకోండి సార్, గోల్స్ దొరకపోయినా పర్వాలేదు. ఏం కాదు ప్రసాద్, అవన్నీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఓకే. తర్వాత ఈ కేసులో మీరు మేము ఒకటిగా ఉండాలి. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చారుగా. ఏంటి అర్థమైందిగా? సరే వెళ్ళండి. వస్తాం సార్.
సార్ నేను ప్రసాద్ ఫోటోని గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. మన పక్కూర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ వాడిని ఐడెంటిఫై చేశాడు. విషయం ఏంటంటే వాడి మీద ఏ కేసు లేదు. కాకపోతే ఆ పోలీసు వీడిని మొగోడు అంటున్నారు. అందువల్ల వాడేనని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. నాకు బాగా తెలుసు సార్. మోగ కాదు ముష్టివాళ్ళకి కూడా నటించగలడు. దానికి అవకాశం ఉంది. సన్నాసి. మళ్ళీ సిగరెట్లు తాగడం మొదలు పెట్టారా? టెన్షన్ ఎక్కువైపోయింది. ఆ ఎస్ఐ కనుక నన్ను ఆపకుండా ఉంటుంటే ఈ పాటికి వాడిని కొట్టినంత మాత్రాన మారని మీకు ఇప్పటికీ అర్థం కాలేదు. మన అబ్బాయిని కొట్టారు, మారాడా? చిరాగ్గా ఉంది. ఇంకా కొద్ది రోజులే కదా, సెలవు పెట్టేస్తాను. అదే కరెక్ట్. మనం అమ్మాయి ఇంటికి వెళదాం. ప్రసాద్ ఇల్లు ఎక్కడ? ప్రసాద్ ఇల్లు అదిగో ఫస్ట్ అదే. అదే సార్. ఏంటి చెప్పకుండానే వచ్చేసారు? లేదు సార్, చెప్పే వచ్చాను ఎస్ఐ గారికి. రండి సార్. కూర్చోండి సార్. మా క్వార్టర్స్ కూడా దాదాపు ఇలాగే ఉంటాయి. ప్రసాద్ నువ్వు కూర్చో. రా కూర్చో. రామ్మా, ఊరికే వచ్చానులే. వాడి గురించి వాకప్ చేశాం. వాడు పక్కా క్రిమినల్ అంట. వాడు చెప్పింది విన్నారుగా, దొంగ రాస్కెల్. ఎంతకైనా తెగిస్తాడు వాడు. మరేం లేదు, నువ్వు పని చేయమ్మా. రేపు స్టేషన్కి వచ్చి ఇదే నీ చేయనని చెప్పేసేయమ్మా. ఈ చైన్ నాదేలే. ప్రస్తుతానికి దీంతో ప్రొసీడ్ అయిపోదాం. కోర్టులో కేసు గెలవగానే మీరు ఈ చైన్ తీసుకోండి. ఇది 2 కాసులే. కంప్లైంట్ వాపస్ తీసుకుంటాం సార్. ఇంతకు మించి దీన్ని పొడిగించడం మాకు కూడా ఇష్టం లేదు. ప్రసాద్, ఇలాంటివన్నీ ఇక్కడ సహజమే. ఇలా ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. ఏమా, వాడిని జైల్లో వేయాలి కదా? వద్దు సార్, తనను వదిలిపెట్టండి. చూడమ్మా, నేను కూడా మంచి కుటుంబంలో పుట్టినవాడిని. నేను ఒక్కడే కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది. మీకోసమే వాడిని రాత్రింబావుళ్ళు చూసుకుంటూ కుక్కలా పరిగెట్టాను. ఎంతో మందికి మంచి చేసి మేము చిక్కుల్లో పడ్డాం. పోలీసు వాళ్ళం కదా, మా బతుకులంతే. ఆ దేవుడికే మా మీద దయలేదు. రేపేం జరగబోతుందో ఏంటో. చాలా థ్యాంక్స్ ప్రసాద్. సార్, మేము వస్తాం సార్. నా గురించి ఏం రాక్కర్లేదు. అది కాదు సార్, గొలుసేమీ అక్కర్లేదు. రేపు అక్కడికి వచ్చి చెప్తాం. అయితే 10ంటికి వస్తే చాలు, తొందరగా లేదు. సరేనా? వస్తా. ఒళ్ళు బాగా నొప్పి పుడుతుందా? అవును సుధాకర్, కొంచెం కాల్ నక్కుతావా ప్లీజ్? ఒక రకంగా పోలీస్ వాళ్ళకి
సామరస్యం అంటే తెలియదు. మన కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకో, అందుకు కాలు తీసేస్తామా? మెల్లగా ముళ్ళుని పట్టుకుని బయటికి తీసేస్తాం. నేను కనుక పనిలోకి దిగాననుకో, కట్టర్ తోటి నెమ్మదిగా స్కిన్ని టచ్ చేసి చూస్తాను. ఏ కదలిక లేదనిపించాక మెల్లగా చైన్ని కట్ చేసి పారేస్తాను. అప్పుడు ఆ చైన్ది ఒక్కస పట్టుకొని క్లాత్ పైన పెడతాను. అప్పుడు మెల్లగా చాకచక్యంగా వేలక చైన్ని ఇలా చుట్టూ చుట్టాలి. చుట్టి చుట్టి లాగేయాలి. అబ్బా, ఈ బైకుల్లో చైన్లు కొట్టే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ఈ సింగపూర్ కటింగ్ చైన్ ఉంది కదా, అందంగా ఉంటుంది కానీ బాగా షార్ప్గా ఉంటుంది. లాగేసావంటే మేడ దిగి చచ్చిపోతారు. అదే రాబరీ. ఇది సింపుల్ థెఫ్ట్. బొట్ట నీలో ఇంత టాలెంట్ ఉంది, అయినా ఎలా పట్టుపడ్డావు? అన్ని మన రోజులను చెప్పలేం. పైగా రోడ్ అసలు బాగాలేదు. రోడ్డు బాగుంటే దొరికేవాడిని కాదు. ఎలాగో దొరికిపోయావు కదా, ఆ చైన్ ఇచ్చేసి ఇక్కడి నుండి బయటపడు. చివరి నిమిషం వరకు పట్టు వదలకూడదు. ఇదే నా క్యారెక్టర్. ఇప్పుడు నమ్ముకుంది. సార్ మొత్తం 42 మిల్లీగ్రాములు ఉంది సార్. చైన్ 15 గ్రాముల 82 మిల్లీగ్రాములు ఉంది సార్. ఇదిగోండి, ఇక్కడ పెడుతున్నాను సార్. చంద్రన్ గారు, ప్రసాద్ తన భార్య వచ్చారు. రమ్మన్, రండి కూర్చోండి. ఇదే కదా మీ చైనా? ఇదేగా? ఇది మీ తాళి, అవునా? ఇదే కదా మీరు పోగొట్టుకుంది? దీన్ని కొట్టేసింది వీడేగా? అవును. ఉండండి, ఇప్పుడే వస్తాను. అదే శ్రీజ చైన్ అంటే నేను ఈ కేసు ఓడిపోయినట్టే. శ్రీజ అబద్ధం చెప్పదని ఒక చిన్న నమ్మకం ఉండేది. నువ్వే నేను అబద్ధం చెప్పేలా చేసావు. సరే, దాన్ని వదిలే. నాకేడేళ్ళు పడుతుంది. పడి నిన్న కణాల్లో వెళ్తూ ఉండగా రెండోసారి పైకి ఎక్కడానికి చూశాను. చైన్ అక్కడే పైకి విసిరేస్తాను. వెతికితే అక్కడే దొరుకుతుంది. ఎవరో ఒకరికి దొరికితే మంచిది. పోలీసులని నమ్మితే మీ పని ఏం జరగదు. మీకు ముఖ్యమైన పని ఉందిగా, అదే బోరు పెంచడం. నాకు కూడా డబ్బుతో చాలా అవసరం ఉంది. చెప్తే కథలనుకుంటారు. నువ్వు ఏదో ఒక పని చేసి సంపాదించుకోవచ్చు కదా. ఓరి ప్రసాద్, నీకు చెప్పినా. ప్రసాద్, బాగున్నావా? సార్. నిన్ను అడగలా. బాగున్నాను సార్. చంద్ర గారేరి? ఎస్ఐ సార్ రూమ్కి వెళ్ళారు. నువ్వు అమ్మాయి కూడా నాకు తెలుసు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే నీలాగే నేను కూడా మంచి కుటుంబంలో మర్యాదగా బతకాలని ఆశ. ఎన్నో రకాల పనులు చేశాను పరోటా మాస్టర్గా. ఎందులోనూ నిలబడలేకపోయాను. ఇక మీద నా బుద్ధిగా జీవించాలి. కానీ నా జీవితం మీ చేతిలో ఉంది. శ్రీజ కోర్టులో నిజం చెప్తే చాలు, ఇది నా చైన్ కాదని. ఇక్కడ నువ్వు ఎలా చెప్పినా పర్లేదు. పోలీసులు పవర్ స్టేషన్లోనే.
కోర్టులో వీళ్ళ పప్పులు ఉడకం, అక్కడ డీలు మన మధ్యలోనే. వాంగ్మూలాన్ని నిన్ను కొట్టారు కదా, వాంగ్మూలాన్ని మార్చి చెప్పిన పోలీసులకి ఏ ఇబ్బంది ఉండదు. అసలు నువ్వు మనిషివేనా? నా గురించి కొంచెం ఆలోచించండి ప్లీజ్. చంద్రం గారు, ప్రసాదం అండి. వీళ్ళకి ఇవ్వండి. ఇది గుళ్ళో ఇచ్చారు. తినండి, నేను స్నానం చేయలేదు. శ్రీజ, ఇందులో ఒక సంతకం పెట్టు. నువ్వు ఇందులో పెట్టరా. రమేష్, మీరు బయలుదేరండి. అవసరమైతే కవర్ పెడతాం. సారీ సారీ. వీడిని సెల్లో పెట్టండి. సార్ రా. శ్రీజ, ప్రసాద్ బయలుదేరారా? వెళ్ళండి.